అందును బట్టి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని సహాయపడమని నజరేయుడైన యేసు నామమునందు అడిగి వేడుకుంటా ఉన్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహామున్నతమైనటువంటి కృపను బట్టే ఆత్మీయ ఆరోగ్య పరీక్షల్లో 2 పరీక్షలు పూర్తి చేసుకోవడానికి దేవుడి చక్కటి అనుమతిని, మంచి సహాయాన్ని మనందరికీ కూడా అనుగ్రహించారు. 2 పరీక్షలైనవి. ఎందుకోసం ఈ పరీక్షలు అంటే, మనకి తెలియనటువంటి వ్యాధులు, బాధలు ఏమైనాను మన అంతరంగాల్లో చొరబడి ఉన్న ఎడల వాటన్నిటిని కూడా గమనించుకొని వాటి నుంచి విడుదల పొందుకునుట వలన దేవుని రాకడలో ఎత్తబడతాం. రెండవదిగా దేవుని పిలుపు వచ్చినా సరే ఖచ్చితంగా దేవునితో పాటుగా మనం ఉండే అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. సిద్ధబాటు అనేటువంటిది రాకడ కోసం మాత్రమే కాదు, కానీ పిలుపు కూడా సిద్ధంగా ఉండాలి. 2 విషయాల్లో ఎప్పుడు సిద్ధంగా ఉన్నవాడు రెండిటిలో కూడా ఆ వ్యక్తి నిలబడగలడు అనేటువంటి విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పాను. కాబట్టి ఈ ఆత్మీయ ఆరోగ్య పరీక్షల్లో 2 పరీక్షలేని. మొట్టమొదటి పరీక్ష ఏంటి చెప్పండి? జారత్వము చేయువారు అంటే పెళ్ళికి ముందు కానీ పెళ్ళి తర్వాత కానీ లైంగిక సంబంధాలు పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఈనాటి వరకు లేదా ఆనాటి వరకు క్షమాభిక్ష పొందని ఎడల వారందరూ కూడా విడవబడతారనే విషయాన్ని కూడా తెలియజేశాను. రెండవదిగా మరో అద్భుతమైనటువంటి పరీక్ష చేశాం. ఆ పరీక్ష పేరు ఏంటి చెప్పండి? విగ్రహారాధికులు. ఈ విగ్రహారాధికులు అనేటువంటి ఆ చోట రాయబడినటువంటి పదం యొక్క అసలైనటువంటి నిర్వచనాన్ని కూడా మనం వెలికి తీసే ప్రయత్నం చేసాం. ధనం, వర్షిపింగ్ ఆఫ్ మెమాన్ అనేటువంటి మాట. ధనాన్ని పూజించేవారు, ధనాన్ని ఆరాధించేవారు, ధనాన్ని ప్రేమించేవారు, ధనాన్ని గౌరవించేవారు. ఇటువారందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. దేవునికి 2వ స్థానం ఇచ్చి ధనానికే మొదటి స్థానం ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా నరకానికి పాత్రులని, ఎవరైతే వారి చేతులు వారి గుప్పెళ్ళు బెగబెడతారో ఆ బెగపెట్టినటువంటి ఆ చేతుల్లో ఇరుక్కున్నటువంటి ధనము కూడా ఏం చేస్తూ ఉంటుందంటే మొర్ర పెట్టుచున్నది అనేటువంటి విషయాన్ని కూడా చాలా అద్భుతమైనటువంటి రీతిలో దేవుడి సహాయంతో చెప్పే ప్రయత్నం చేశాను. ఈ రోజున 3వ రాకడ సూచన, క్షమించండి, 3వ రాకడ సూచన కాదు, 3వ ఆత్మీయ పరీక్ష. ఓకేనా? స్పిరిచువల్ హెల్త్ చెకప్లో 3వ విషయం చాలా కాంట్రవర్షియల్గా ఉంటుంది. చాలామందికి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉండొచ్చు. ఒక శాఖ అంతటికి అయితే నేను చాలా తప్పుడు వ్యక్తిగా కనబడే అవకాశం కూడా ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా చెప్పవలసినటువంటి అవసరత ఉంది అనేటువంటి విషయాన్ని దైవము మూలముగా ప్రేరేపించబడి ఉన్నాను కనుక ఆ విషయం చెప్పక తప్పట్లేదు. చెప్పాలి, తప్పట్లేదనే మాట కూడా తప్పే. ఖచ్చితంగా చెప్పవలసినటువంటి విషయం. ఈ పాపం ఎవరిలో అయినా ఉన్నా, ఒకవేళ మీలో లేకపోవచ్చు కానీ మరి ఎవరిలో అయినా కనబడితే ఖచ్చితంగా ఈ విషయాన్ని వారికి తెలియజేసి హెచ్చరించి వారిని నువ్వు మార్పులోకి నడిపించకపోతే దాని లెక్కల్లోకి నువ్వు కూడా వెళ్ళవలసి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా దేవుడి చోట రాయించి ఉంచాడు. ఇంతకీ ఏంటి ఆ పాపం, ఏంటి ఆ రోగం, ఏంటి ఆ బలహీనత అనే ఆలోచన కానీ చేసినట్టయితే మీరందరూ అనుకుంటున్నట్టుగా అది కాదు. అది నేను లాస్ట్లో చెప్తాను. 2 నేను బ్యాలెన్స్ ఉంచి లాస్ట్లో చెప్తాను. ఈరోజు నేను మాట్లాడబోయేటువంటి అతి భయంకరమైన పాపం, మరి ప్రాముఖ్యంగా ఈ అంత్య దినాల్లో చాలామందిలో కనబడేటువంటి ఒక భయంకర పాపం గురించి, రోగం గురించి మీ అందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరో అంత అద్భుతమైన విషయాన్ని దేవుడు ఈ రోజున మీతో పంచుకోబోతా ఉన్నాడు. అలాగే మీ కనులను కూడా ఆయన తెరవబోతా ఉన్నాడు. అలాగే తెలియనటువంటి ఎన్నో విషయాలు నేర్పబోతున్నాడు. అంతు చెక్కినటువంటి ఎన్నో ప్రశ్నలకు దేవుడి జవాబులు కూడా ఈరోజు ఇవ్వబోతా ఉన్నాడు. సిద్ధంగా ఉండాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే మొట్టమొదటిగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక చక్కటి మాటని ఇదైనా ప్రారంభ ప్రధానమైనటువంటి లేఖనంగా గమనించి మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనము. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని
వారిని బహుశ్రమల పాలు చేతును. ఎవరిని ఎక్కడ పట్టిస్తాడంటే మంచము పట్టించి దానితో వ్యభిచరించిన వారిని కూడా ఆయన ఏం చేయబోతున్నాడు అన్నమాట, ఇబ్బంది పెట్టబోతా ఉన్నాడు. మరొకసారి చదువుతా ఉన్నాను చూడండి. ఇదిగో నేను తన మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు తప్పక చేస్తాను. దానితో ఎవరైతే వ్యభిచరించారో, ఎవరైతే వ్యభిచారిగా ఉన్నారో ఇద్దరికీ గట్టిగా ఉంటుందంట. అందులో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదని స్పష్టమైనటువంటి రీతిలో లేఖనాల్లో మనకు కనబడతా ఉంది. అయితే నేను చెప్పాలనుకున్నటువంటి ఈ పాపం ఇది కాదు, కానీ నేను మాట్లాడతాను. చాలా అద్భుతంగా ఉంటుంది. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము చూడండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరో అనేటువంటి మాట కనబడతా ఉంది. వాస్తవానికి మనం ఈరోజు మాట్లాడుకోవలసినటువంటి ఆ పాపం ఏంటంటే వ్యభిచారులు అని దాని గురించి మాట్లాడాలి. కానీ దీని గురించి నేను లాస్ట్లో మాట్లాడతాను. అంటే ఇవన్నీ అయిపోయిన లాస్ట్లో నేను దాన్ని మళ్ళీ రెఫర్ చేసే ప్రయత్నం చేస్తాను. మరి ఈ రోజున ఇంతకీ ఏం మాట్లాడబోతున్నారండి పాస్టర్ గారు అంటే, అతి భయంకరమైనటువంటి పాపం, చాలా పాపాల కంటే కూడా పెద్ద పాపం. ఏంటి ఆ పాపం అంటే ఆడంగితనము గలవారు. ఆడంగి వాళ్ళు దేవుని రాజ్యంలో చోటు తీసుకోలేరు. ఆడంగులు అంటే ఎవరు చెప్పండి? ఆడంగి వారు అంటే ఎవరు? వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారా? ప్రత్యేకమైన జెండర్ అదేమన్నా? చాలామందికి తెలియదు ఈ విషయం గురించి. ఏదో వాళ్ళకు ఉన్నటువంటి ఆ పరిజ్ఞానమును బట్టి చెప్పుకుంటూనే వెళ్ళారు. కానీ ఇది ఎంత భయంకరమైనటువంటి పాపం కాకపోతే పౌలు గారు ఇక్కడ అంత స్పష్టంగా రాసి ఉంటాడో ఒకసారి ఆలోచించేయండి. ఆడంగి వారు, ఆడంగి తనము గలవారు ఎవరై ఉంటారు? ఒక హాఫ్ ఏ మినిట్ మీకు టైం ఇస్తాను. మీకున్న ఆలోచనలు మీరు తెలియజేయండి. ఇబ్బంది ఏం లేదు. అంటే దాని మీద మీకు ఉన్నటువంటి అభిప్రాయం, నమ్మకం ఏంటో తెలుసుకోవడంలో తప్పే ఉంది. ఇబ్బంది ఏమి లేదు. చెప్పండి, ఆడంగి వారు అని ఎవరిని పిలుస్తారు? చెప్పాలి. ఆడంగి వారు మన పరిభాషలో ఎప్పుడు పిలుస్తూ ఉంటామంటే, ఏ పని పోటు లేకుండా ఖాళీగా ఇంట్లో కూర్చొని బట్టలు ఉతుకుతూ ఇల్లు ఊడుస్తూ ఇంట్లో పని ఆడవాళ్ళెల్లా చేస్తున్నటువంటి వ్యక్తుల్ని ఏమంటాం? మగాల్ని ఆడంగుల్లాగా ఏం పనులరా, ఆడంగి వాళ్ళగా చీపురు పట్టుకుంటావేంట్రా, ఆడంగి వాళ్ళగా ఏమిటంటారా వాటిని, బట్టలు ఉతుకుతావేంట్రా, ఆడంగోళ్ళగా ఏం పనులరా, గిన్నెలు అయ్యి తోముతావేంట్రా అని అంటూ ఉంటాం. అవునా? ఆడంగుల్లో చేస్తున్నావేట్రా అని చెప్పి. వాళ్ళు కాదు ఆడంగి వాళ్ళు అంటే, అసలైన ఆడంగి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి నేను మాట్లాడబోతున్నాను ఈ రోజున. కానీ మిమ్మల్ని నేను అడుగుతున్నాను, ఆడంగి తనము గలవారు అంటే ఎవరు? ఆడంగి తనము గలవారు. నా వంక చూస్తే కుదరదు. చెప్పండి, ఆడంగితనం అంటే ఏంటి? చెప్పండి రా తమ్ముడు, ఇబ్బంది ఏం లేదు నాన్న. మా నోటితో ఎలా చెప్తాం అనే బీయింగే మేల్ ఫిలో అన్నట్టు చూస్తున్నాను. ఆడంగి వారంటే ఎవరు? దేంటి సిగ్గుపడతారు? బైబిలే సిగ్గుపడలేదు ఆ పదం రాయించడానికి. అలాంటి స్వభావాలు కలిగి ఉన్నవారు ఉన్నారని చెప్పడానికి మనం ఇలా సిగ్గుపడబట్టే చాలా సత్యాలు బయటికి రావట్లేదు బైబిల్లో నుంచి. అయ్యి బాబా మనం మాట్లాడకూడదు, మనకి ఎందుకు, మనం చెప్పకూడదు, ఇలాంటి కాంట్రవర్షియల్ అవుతాయి, ఇలాంటి ఆడవారి ముందు మాట్లాడకూడదు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఏం తేడా ఏమి లేదు. పాపం ఎవరు ఎదుటైనా ఒకటే, ఆడలైనా మగాళ్ళైనా పాపం పాపమే.
అంతేగాని ఆడవాళ్ళు వేరేగా మగవాళ్ళు వేరేగా పాపాలు ఏమి ఉండవు. ఆడంగితనము అంటే ఏంటి మీకు తెలిసినా చెప్పట్లేదు నాకు, చెప్పండి పర్లేదు. ఆడంగితనం అంటే ఏంటి? వీళ్ళు ప్రత్యేకంగా ఏమన్నా పుడతారా? ప్రత్యేకమైనటువంటి శరీరాకృతి ఏమన్నా వీళ్ళు కలిగి ఉంటుందా? ఈజీగా అర్థం అవడానికి చెప్తాను. ద్వితీయోపదేశకాండం ఒకసారి తీద్దాం. ద్వితీయోపదేశకాండం అది ఎంత పెద్ద పాపమో మీకు చూపించడానికి అంతే, లేకపోతే అవసరం లేదు. అది ఎంత భయంకరమైన పాపమో మీకు చూపించే ప్రయత్నం అంతే. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 5వ వచనము. స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు. అలాగు చెయ్యవారందరూ నీ దేవుడైన యెహోవాకు చెప్పండి చిరాకు. చాలా చిరాకు అంటే అలాంటి వాళ్ళంటే, వీరే ఆడంగి వాళ్ళంటే. ఒక మగాడే ఉండి మగాడిగా పుట్టి ఆడదానిలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. స్వరూపం అంతా కూడా మగవాని యొక్క స్వరూపమే, కానీ వాడి వే ఆఫ్ స్పీకింగ్ కావచ్చు, ద వే హీ వాక్స్, ఆయన నడిచే విధానం కావచ్చు, ఆయన యొక్క ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, వారి యొక్క టోన్ కావచ్చు, వారి యొక్క ఎమోషన్స్ కావచ్చు, ఈవెన్ వాళ్ళ యొక్క స్కిన్ కావచ్చు, లేడీస్లా బిహేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి వారు సహజ సిద్ధంగా ఆ విధంగా పుట్టిన వాళ్ళు కాదు. మళ్ళీ మేము ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఆడంగి వారు నపుంసకులు ఒకటేనండి? కాదు. నపుంసకత్వం అనేది పాపం కాదు, ఆడంగితనం అనేది పాపం. దానికి దీనికి మధ్యన వేరియేషన్ కూడా చెప్తాను ఈ రోజున. వీళ్ళు ఎలా ఉంటారంటే మగాళ్ళే, కానీ ఆడవాళ్ళలా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంచెం గ్రీక్ అనువాదంలోకి బాగా ఇన్డెప్త్ పరిశీలన చేస్తే దే ఆర్ సాఫ్ట్ టు టచ్ అనేటువంటి మాట కూడా ఉపయోగించబడింది. చాలా డెలికేటెడ్ ఫెలోస్ వలె వాళ్ళు మారిపోతారు. వాస్తవానికి వారు బై బర్త్ అలా ఉండరు, బై బర్త్ అలా పుట్టరు. ఇంకా ఈజీగా మీకు అర్థం అవ్వడానికి చెప్తాను చూడండి. జీవితంలో ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తుల్ని చాలామందిని మీరు చూసే ఉంటారు, చూడకుండా అయితే ఉండరు. నా జీవితంలో చాలామందిని చూశాను. ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే రోజులో ఒకసారైనా చూస్తూ ఉంటాను. ఇన్ జనరల్ బయట ఆ వ్యక్తి కనబడుతూ ఉంటాడు. వాడు పుట్టింది మగవాడిగానే పుడతాడు, కానీ వాడు ఆడవారి బట్టలు వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. వాడు పుట్టింది మగవాడిగానే పుడతాడు, కానీ ఆడవారి వలె జుట్టు పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. వారు వాస్తవానికి జెండర్ మేల్ జెండరే, కానీ వాళ్ళు లిప్స్టిక్ వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు, మేకప్ వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే ఒక మగాడి ఉండి ఆడదాని వేషధారణలో కనుపరుచుకోవాలి అని అస్తమాట్లు కోరుకుంటూ ఉంటారు. వారు ఆడంగి వారు పొరపాటున దేవుని రాజ్యానికి వెళ్ళరు. హిజ్రాలండి కాదు, నపుంసకులండి కాదు. చాలా డిఫరెన్స్ ఉంది వాళ్ళకి మధ్యన. ఏంటో చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. చూసారా అలాంటి వ్యక్తుల్ని? చూడలేదని మాత్రం అబద్ధం ఆడకండి. సినిమాల్లో చూసి ఉండొచ్చు, అది ఏంటో నాకు సేవలోకి రాకముందు లారెన్స్ గారి మూవీ అది, నాకు అంత ఐడియా లేదు. అంటే మూవీస్ని మళ్ళీ ఇక్కడ నేను ఎత్తి చూపుతున్నాను, తప్పుగా అనుకోకండి. అంటే బాగా అర్థం కావడానికి ఏంటది నాకు, ఒరే నువ్వు అబద్ధం ఆడకరా, నీకు తెలిసే ఉంటుందిరా, నా వంక చూస్తాను, నువ్వు చెప్పరా నాన్న. కాంచనో లాంఛనో నాకు తెలియదు, కానీ అందులో ఆయన ఎవరైనా లారెన్స్ గారు ఆయనకి తెలియకుండానే నైట్ టైంలో పసుపు రాసేసుకుని చూసారు. అది అబద్ధం ఆడకండి, మీ బోల్డ్ చూసాను ఇలాంటి, ఇప్పుడైతే చూడలే, కానీ పసుపు రాసేసుకుంటా ఉంటాడు. ఆ చీరలు వాళ్ళ అమ్మగారి చీరలన్నీ బీరువాలని తీసేసి కట్టేసుకుంటా ఉంటాడు. లిప్స్టిక్ రాసేస్తూ ఉంటాడు, విగ్గి పెట్టేసుకుంటాడు, బొట్టు పెట్టేసుకుంటాడు, పౌడర్ రాసేసుకుంటాడు. ఈ లోపల వాళ్ళ నాన్నగారు చూసేస్తాడు ఆ వ్యక్తిని. ఆయనకి 102 103 ఫీవర్ వచ్చేది అని చెప్పి, ఏరా బాబు ఇలా ఎరుగుతున్నానంటే ఆయన మీద సీరియస్ అయిపోతారు. వాస్తవానికి వాళ్ళు రియాలిటీని చూపించారు. నిజం అది. వాళ్ళు బై బర్త్ అలా పుట్టరు, కానీ వెనకటి తరం నుంచి వస్తున్న శాపాన్ని బట్టి కొంతమంది అలా మారుతారు.
వెనకటి తరంలో అలాంటి వ్యక్తులు ఎవరైనా వారి ఫోర్ ఫాదర్స్లో ఉంటే వారి జీన్స్ని బట్టి కూడా వాళ్ళు అలా మారుతారు. ఇంకా బాగా చెప్పాలంటే అలాగొక మగాడు మారడానికి గల ఏకైక కారణం ఎవరంటే సాతాను. అది స్వభావ సిద్ధంగా వచ్చేది కాదు, సాతాను యొక్క క్యారెక్టర్ అది. బెఫోమెత్ అనేటువంటి ఒక సైతాన్ని పిలుస్తూ ఉంటారు, అదొక ఈవిల్ ఫిగర్ అది బెఫోమెత్. ఎలా ఉంటుందంటే మొత్తం అంతా మగాడిగా ఉంటాడు, ఫిమేల్ బ్రెస్ట్లు ఉంటాయి, పొట్టేలు తల ఉంటుంది, కింద మాత్రం ఎరెక్టెడ్ పీనిస్ ఉంటుంది. అదొక ట్రాన్స్జెండర్కి ఇంచుమించుగా కనబడుతూ ఉంటుంది. యాంటీక్రైస్ట్ కూడా చెప్పండి గే. కాబట్టి ఈ గే కల్చర్ అనేది, ట్రాన్స్జెండరిజం అనేది, ఈ ఏమంటారు దీన్ని, ఈ ఆడంగితనం అనేది సృష్టిలో భాగం కాదు, పాపాన్ని బట్టి కలిగినటువంటి స్వభావాలు ఇవన్నీ కూడా. నేను మళ్ళీ అడుగుతున్నాను, మీరు నాకు ఎంత ఎంకరేజ్ చేస్తే, ఎంత సపోర్ట్ చేస్తే అంత అద్భుతమైన విషయాలు నేను మీతో పంచుకుంటాను. చూసామండి అలాంటి వాళ్ళు అన్న వాళ్ళు సార్ చేతులు ఎత్తండి, ఇబ్బంది ఏం లేదు, మొహమాట పడకండి. చూసారా మరి సరిగ్గా ఎత్తండి, చేతులు ఎత్తండి, సరిగ్గా లిఫ్ట్ చేయండి, ఇంకా సరిగ్గా. ఏంటి మొహమాట పడుతున్నారు, లిఫ్ట్ చేయండి. కొంపతీసి మీ ఇంట్లోనే ఎవరైనా ఉన్నారు ఇలాంటి వాళ్ళు, మరి ఎందుకంత ఇబ్బంది పడిపోతున్నారు? మీ ఇంట్లో ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే పోనీ లిఫ్ట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారని అర్థం చేసుకోవాలి. ఒకసారి లిఫ్ట్ చేయండి. చూసారా అలాంటి వ్యక్తుల్ని? వారి మాట కూడా ఎలా ఉంటుందంటే అక్క, బావా అంటారు ఉంటుంది ఆవిడ. ఆడు ఇంకొక మగాడిని చూసి, వాస్తవానికి ఆడు మగాడే, కానీ మగాడిని చూసినప్పుడు ఇంకొక మగాడిగా కనబడ్డు, నా భర్త అన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు. అంటే నా ఎలివేషన్స్ ఎందుకు ఇలా పెడతానంటే మీకు అర్థం కావడానికి, అది నా అర్థం, నా ఉద్దేశం. అంతేగాని నేనేదో ఆ టైప్ అని కదరా బాబు, మీకు దన్నం. కొంచెం బాగా అర్థం కావడానికి నేను చెప్తున్నాను. నేను ఇద్దరు పిల్లలకి తండ్రిని, నేనేంటో మీకు తెలుసు. కాబట్టి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, వాళ్ళని కొంతమంది తక్కువగా చూస్తూ ఉంటారు, డిగ్రేడ్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అలా చేయకూడదు. వాళ్ళు మార్చడానికి మనం ప్రయాసపడాలి, వాళ్ళకి అర్థవంతంగా చెప్పడానికి మనం ఇష్టపడాలి తప్ప వాళ్ళని ఎక్కడ కూడా విమర్శిస్తూ, వాళ్ళని ఎక్కడ కూడా తృణీకరించే విధంగా మనం ఉండకూడదు. ఎందుకంటే సేవలోకి వచ్చిన తర్వాత కూడా ఈ నపుంసకులకు, హిజ్రాలకి సువార్త ప్రకటించాలని భారంతో వచ్చాను. కొన్నిసార్లు రైల్వే గేట్స్ దగ్గర వాళ్ళు డబ్బులు అడుక్కోవడానికి వచ్చినప్పుడు కూడా ఆ డబ్బులు ఇస్తూ సువార్త ప్రకటిస్తూ ఉండేవాడిని. కానీ కొన్నిసార్లు అది రిస్క్ అయిపోతూ ఉండేది. ఇలా మొత్తం అనేది పట్టేసుకుంటారు వాళ్ళు, ఇవన్నీ పట్టేసుకుని. నాకు అది కొంచెం ఇబ్బందిగా అనిపించి, ఎప్పుడైనా ఎల్లోన్ టైంలో లోన్లీగా ఉన్నప్పుడు మాట్లాడాలని అనుకున్నాం, కానీ మళ్ళీ తర్వాత ఎప్పుడు కూడా కుదరలేదు. ఈ ఆడంగితనం గలవారు ఎలా ఉంటారంటే వారి మగాళ్ళే, రిప్రొడక్షన్ సిస్టమ్ కూడా, వారి యొక్క అవయవాలన్నీ కూడా మగాళ్ళవే, కానీ వాళ్ళ బిహేవియర్ మాత్రం పూర్తిగా ఆడవాళ్ళుగా కనుపరుచుకుంటూ ఉంటారు. కొంతమంది బట్టలు మార్చేస్తారు, కొంతమంది అయితే బట్టలు మార్చరు, అవే మగ బట్టలు వేసుకుంటారు. కానీ వాళ్ళ యొక్క ఇంటెన్షన్, వారి యొక్క ఆలోచన, వారి యొక్క చూపు, వారి యొక్క తలంపు మరొక మగాణ్ణి చూసినప్పుడు ఆకర్షించబడతా ఉంటారు. మరొక మగాణ్ణి చూసిన ప్రతిసారి కూడా డామినేటింగ్ బీయింగ్లా చూస్తూ ఉంటారు. అంటే అంత లోతుగా వెళ్తే కొంచెం చిరాగ్గా ఉంటుంది, నేను చెప్పాలనుకోవట్లేదు. ఆ మగాడిని ఎప్పుడు కూడా భర్తగా ఊహించుకుంటూ ఉంటారు. ఈ మగాడేమో, ఈ ఆడంగి తలం కలిగినటువంటి వ్యక్తి ఏమో నేను ఆడదాన్ని అనే ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. అది మీరు ఆదిలోనే గ్రహించి గమనించి ఆ వ్యక్తిని మార్చడానికి ప్రయత్నం కానీ చేయగలిగితే మారతాడు. లేకపోతే చాలా వేల దురాత్మల చేత ఆ వ్యక్తి యొక్క జీవితం పూర్తిగా నాశనం అయిపోద్ది. పూర్తిగా వాళ్ళ చాలా చాలా అదొక స్టేజ్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏ స్టేజ్లోకి వెళ్ళిపోతారంటే, మీరు స్టార్టింగ్ డేస్లోనే వాడికి బుద్ధి చెప్పి, వాడికి కౌన్సిలింగ్ ఇప్పించి, వాడి యొక్క ఆలోచన అంతా కూడా తీసేసి, బాగా బలమైనటువంటి దైవజనులతో ప్రార్థన చేయించి మీరు మార్చగలిగితే ఫైన్. లేదంటే అది ఎక్కడికి వెళ్ళిపోద్దంటే, కొన్ని రోజులైతే మాత్రం ఇంటిలోనే ఆ విధమైన బిహేవియర్ కలిగి ఉంటాడు, తర్వాత బయటికి వెళ్ళడం మొదలు పెడతాడు. థర్డ్ స్టేజ్ ఏంటంటే, ఆ వ్యక్తి హిజ్రాల్లో కలిసిపోతారు. థర్డ్ స్టేజ్
సెకండ్ స్టేజ్ వరకు కూడా రానివ్వకండి. ఒకవేళ మీ ఇళ్ళల్లో, మీ కుటుంబాల్లో, మీ ఫ్యామిలీస్లో ఒకవేళ ఎవరికైనా ఇలాంటి లక్షణాలు, ఇలాంటి స్వభావాలు ఏమన్నా కనబడుతుంటే సిగ్గేం పడకండి, డైరెక్ట్గా హాస్పిటల్ తీసుకుని వెళ్ళండి, కౌన్సిలింగ్ ఇప్పించండి. కానీ సైన్స్ వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఏమంటుందంటే అది డిఎన్ఏలో ఉన్నదండి, అది బై బర్త్కు ఉంటాయండి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి. కొంతమంది మగాళ్ళకి ఏమో టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఉంటాయి, ఆడవాళ్ళకి ఏమో ఈస్ట్రోజన్ లెవెల్స్ ఉంటాయి. కానీ మగాళ్ళలో కూడా ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగిన కారణాన్ని బట్టి అలా మారిపోతుంటారని చెప్పి సైన్స్ మీద ఆధారపడే వ్యక్తులు చెప్తారు. సైన్స్ 90% వరకు కూడా సాతానికి సపోర్ట్ చేసేదే. కాబట్టి నేను వాక్యానుసారంగా మాట్లాడవలసి వస్తే మాత్రం చెప్పేది, న్యాచురల్గా ఎవరు అలా పుట్టరు. ఆ ఆలోచనతో, ఆ స్వభావంతో ఎవడో పుట్టడు. కానీ హార్మోన్స్ ఉండొచ్చు, వెనకాల నుంచి ఉన్నటువంటి జెనెటిక్స్ వాళ్ళలో ప్రవేశించవచ్చు. కానీ దాన్ని మనం అరికట్టచ్చు, దాన్ని మనం ఖచ్చితంగా నిరోధించవచ్చు. ఆ విధంగా ఇంకా ముదిరిపోకుండా మనం ఆపగలగచ్చు. కానీ ఆ స్టేజ్లో మీరు ఆపగలిగితే ఫైన్. ఎందుకంటే దురాత్మల మూలంగా మాత్రమే ఆ వ్యక్తి ఆ విధంగా మారిపోతూ ఉంటాడు. అది చాలా నెగిటివ్ ఎనర్జీ, చీకటి శక్తుల వల్ల ఒక వ్యక్తి యొక్క స్వభావం అలా మారిపోదు. మీరు కానీ వ్యక్తిని మార్చలేకపోతే ఒక స్టేజ్కి వచ్చేటప్పుడు హిజ్రాల్లో కలిసిపోతారు. హిజ్రాలు వేరు, ఆడంగితనము గలవారు వేరు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, హిజ్రాలు అనేటువంటి వాళ్ళందరూ కూడా మగాళ్ళే. కొంతమంది ఆ పీనిస్తోనే వాళ్ళు వేషాన్ని మార్చుకుంటారు. కొంతమంది వేరే వేరే చోట్లకు వెళ్ళి ఆపరేషన్లు అవి చేయించుకొని ఇంకా పూర్తిగా వాళ్ళ శరీరాన్ని తాకట్టు పెట్టడానికి, అమ్ముకోవడానికి అలవాటు పడిపోయి, నేను అలాగా ఈ అవతారంలోనే జీవించాలనుకుంటున్నాననే ఉద్దేశంతో కూడా ఆపరేషన్లు చేయించుకొని ఒక సమూహం తిరుగుతూ ఉంటుంది బయట, వాళ్ళు కలిసిపోతూ ఉంటారు. వీళ్ళు ఆ స్టేజ్ వరకు వెళ్ళనవ్వకండి. ఇది ఎక్కువగా ఇది చట్టం కూడా వచ్చింది. అలాంటి ఆపరేషన్స్ ఏమన్నా చేసినా ఆ డాక్టర్స్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తామని చట్టం వచ్చింది. అయితే ముంబైలో దీన్ని జరిగిచ్చేస్తూ ఉంటారు. చాలా పెద్ద పాపం అది. శరీరం, నీ శరీరం నా దేవుణ్ణి ఎలాగైతే పుట్టించాడో అలాగే చచ్చిపోవాలి. ఇంక అందులో మార్పులు చేర్పులు ఏమి ఉండకూడదు. అది చేస్తే దేవుని దృష్టిలో నేరం. అది మహాభయంకరమైన పాపం. అది ముంబైలో ఇది కొంతమంది ఇప్పటికీ కూడా చేస్తుంటారంట. అప్పుడైతే నాకు తెలిసినంత వరకు నేను కొన్ని ఇంటర్వ్యూస్లో చూశాను, కొంతమంది చెప్పినప్పుడు కూడా విన్నాను. ఒక 50,000 80,000 ఉండేది, ఈ రోజున 5 lakhs 6 lakhs అయిపోయింది ఆపరేషన్. మగాళ్ళే. కానీ ఈ ఆడంగి వారిగా మారిపోయి ఆపరేషన్ వాళ్ళు ఏ స్టేజ్కి వెళ్ళిపోతారంటే వస్త్రధారణలో మార్పు వచ్చేస్తుంది, ముఖం యొక్క కవలికల్లో మార్పు వచ్చేస్తుంది. అన్నీ కూడా ఆడవాళ్ళే కనబడతారు. వాళ్ళకి ఒకటే అడ్డుగా ఉంటుంది. ఏంటో తెలుసా? మగవాని యొక్క రిప్రొడక్టివ్ ఆర్గన్ కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తుంది. అన్నీ ఆడవాళ్ళుగా మార్చేసుకున్నాం, కానీ ఈ ఒక్క అవయవమే మేము మార్చుకోలేకపోతున్నాం వెళ్ళిపోతారు. ఆ అవయవాన్ని తీసేస్తారు. వాళ్ళు ఎంతో కాలం బ్రతకరు. వాస్తవానికి కిడ్నీలు 2 ఫెయిల్ అయిపోతాయి, క్యాన్సర్లు వస్తాయి. మీరు ఎప్పుడన్నా చూసారా? హిజ్రాల్లో 80, 90 బతికిన వాళ్ళని 40, 60 అంతకంటే తక్కువలోనే చనిపోతారు. కిడ్నీస్ 2 డిస్టర్బ్ అయిపోతాయి. ముంబైలో ఇప్పటికి కూడా అలాంటివి జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఏ స్టేజ్కి వెళ్తారంటే ఇంకా ఆ అవయవము కూడా ఉండకూడదు, ఇంకా అది కూడా తీయించేయాలి అని స్టేజ్కి వెళ్ళిపోతారు. ఆ స్టేజ్ వరకు ఒకవేళ ఏ వ్యక్తి అయినా వెళ్తే మీరు ఆ వ్యక్తిని మార్చలేరు. అది చాలా పెద్ద పాపం. మగాడిగా పుడితే మగాడిగానే చచ్చిపో, ఆడదానిగా పుడితే ఆడదానిగానే పుట్టి పెరిగి చచ్చిపో, నపుంసకుడిగా పుడితే నపుంసకుడిగానే బతికి చచ్చిపో, అంతేకాని ట్రాన్స్ అవ్వద్దు. అర్థమవుతుందని చెప్పేది. ఇంకో విషయం చెప్తాను చూడండి. నాకు మొన్న మన సంఘంలో ఒక సభ్యురాలు చెప్పిన విషయం ఏంటంటే, పాస్టర్ గారండి మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు ఒకళ్ళు గుర్తొచ్చారండి అని చెప్పి వాళ్ళ గురించి చెప్పుకుని వచ్చారు. వాడు ఎందుకంటే నాకు ఆ వ్యక్తి తెలుసు, చిన్నప్పటి నుంచి చూశాను నేను. ఐ వాజ్ సో షాక్డ్. నేను చాలా ఆశ్చర్యపడ్డాను ఆ మాట విన్న తర్వాత. బాగానే ఉండేవాడు కదండి చిన్నప్పుడు. ఒక్కొక్కసారి నేను వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు జల్దీ ఫై కూడా ఆడుతూ ఉండేవాళ్ళు. ఆ వ్యక్తిని అడిగితే ఆ వ్యక్తే బాబు అన్నారు. ఎందుకు అలా చనిపోయాడు అంటే మన సంఘంలో ఒక అమ్మగారు చెప్తే నాకు తెలిసింది. వాడు మగాడే,
15-16 ఇయర్స్ వచ్చేటప్పటికి వాడు ఆడవాని వలె ఉండాలి అనే ప్రయత్నాలు చేస్తాడు. అంటే ఆడంగితనం అన్నమాట. అంటే వాళ్ళకి ఆ దురాత్మ దూరింది. చీర కట్టడం, ఆడవాళ్ళ మాట్లాడడం, ఆడవారిని అక్క అని పిలవడం, అత్తయ్య అని పిలవడం, మగాల్ని బావ అని పిలవడం, ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇంటి వాళ్ళకి ఇదేంటి ఇలా మారిపోతుందని తిట్టడం, మందలించడం, కొట్టడం, చూపించడం అన్నీ అయిపోయినాయి. ఒకనొక స్టేజ్కి వచ్చేటప్పటికి వాడు ఇంట్లో నుంచి పారిపోయి మరి ఎవరు చెప్పారో అవన్నీ మనకు తెలియదు, కానీ నాకు చెప్పలేదు, కానీ వెళ్ళి ముంబైలో ఆపరేషన్ చేయించేసుకున్నాడంట. ఆపరేషన్ చేయించేసుకుని చక్కగా ఇంక పూర్తిగా ఆడదానిలాగా మారిపోయి ఎవరో చెప్పారని ముంబై నుంచి ఢిల్లీ అటువైపు వెళ్ళిపోయి ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడంట. ఇంక ఇంటి వాళ్ళు కూడా వదిలేశారు. ఇంక ఎలా మారిపోయాడు, ఇంక మన వాడిని బాధ పెట్టడం ఎందుకని చెప్పి వదిలేశారు. ఆ వ్యక్తిని చూస్తే ఇంక అమ్మాయిని చూసినట్టే ఉంటుంది. ఎందుకంటే ఇంజెక్షన్స్ అవి వేసిన తర్వాత బ్రెస్ట్ అది డెవలప్ అయిపోతుంది. వాళ్ళలో హెయిర్ ఫాలికల్స్, హెయిర్ అంతా పెరిగిపోవడం, వాళ్ళ యొక్క థైస్ అంతా సైజు మారిపోవడం, ఇదంతా కూడా ఇంజెక్షన్స్ని బట్టి జరిగేది. అది చేయకూడదు. అదంతా కూడా ఆర్టిఫిషియల్ థింగే, ప్రకృతికి విభిన్నమైనటువంటి వ్యతిరేకమైనటువంటిది అది. ఇంకా నేను లిటరల్గా అయితే షాక్ అయినా. ఎందులో ఆ వ్యక్తి చాలా హైట్ ఉంటాడేమో. అయ్యి బాబాయ్, సేమ్ అమ్మాయి కంటే ఇంక అమ్మాయే. అయితే మరి ఏ దరిద్రుడు చెప్పాడో తెలియదు, కానీ ముంబైలో ఇలా హిజ్రాలుగా మారిపోయినటువంటి వ్యక్తుల్ని తీసుకునేటువంటి వ్యక్తులు ఉంటారో, మార్వడీస్ ఎవరో, జైన్స్ ఎవరో చెప్పుకొచ్చారు, మనకు తెలీదు. వాళ్ళంట ఇలాంటి హిజ్రాల్ని ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటారంట. అక్కడ సంస్కృతి ఉందంట. ఎందుకంటే వాళ్ళకి ఏదో అదృష్టం కలిసి వస్తుంది అనే ఉద్దేశంతో. నిజంగా నమ్మండి, ప్రతి 31st నైట్కి అంటే కొత్త సంవత్సరంకి వెళ్ళేటప్పుడు వేరే రాష్ట్రాల్లో, వేరే దేశాల్లో ఉన్నటువంటి ఆ దరిద్రమైన నమ్మకం ఏంటంటే, ఆ నైట్ కానీ ఒక ట్రాన్స్జెండర్తో, ఒక హిజ్రాతో కానీ వాళ్ళు కలిసి సహజీవనం చేస్తే తర్వాత వచ్చే సంవత్సరం అంతా బాగుంటారు అనేటువంటి ఒక దరిద్రమైన నమ్మకం, మూఢ నమ్మకం అది. అలాగండి, అవునా కదా, నిజం అది. అయితే అక్కడికి వెళ్ళిపోయి ఎవరో ఈ వ్యక్తికి ప్రత్యేకమైన స్థానం ఏదో ఇస్తానన్నారని చెప్పి మాట్లాడేసుకుని ఇంటికి వచ్చేస్తే, వీళ్ళ అమ్మగారు చెప్పిన తర్వాత ఇంకా నయమే, అలాంటి పనులు చేస్తావు, ఏదో చూసి చూడనట్టుగా వదిలేసాం, కానీ అలాంటిది ఏదైనా చేస్తా కాళ్ళు చేతులు విరగట్టి లోపల పెడతాను ఇంట్లో తాళం వేసేస్తే ఆ వ్యక్తి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు మొన్నే. నిజమే కదమ్మా. నన్ను వెళ్ళనవ్వా, నేను ఎన్నో ప్లాన్లు వేసాను, ఎన్నో ఆలోచనలు చేసుకున్నాను, ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, నువ్వు నన్ను బయటికి వెళ్ళకుండా ఇంట్లో పెట్టి తాళం వేసేసేవేంటని చెప్పి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు వ్యక్తి. సూసైడల్ థాట్స్ ఎవరిస్తారు? దేవుడా. అంత ప్రమాదం. వాళ్ళని ఎలా తెలుసుకోవాలండి? వారికి అలాంటి ఆలోచనలు వస్తున్నాయని, ఆడంగి వారిగా మారిపోతున్నారని ఎలా మనం తెలుసుకోవచ్చండి? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం ఇస్తాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ వాళ్ళని ఎక్కడ కూడా తక్కువ చేసి చూడకండి. హిజ్రాల్ని తక్కువ వారిగా, అసహ్యులుగా, అంటరాని వారిగా చూడకండి. వాళ్ళు తెలియనటువంటి అజ్ఞానం బట్టి పాపులుగా మారిపోయారు, దీన స్థితిలో ఉన్నారు. వాళ్ళతోనే మనం ప్రేమగా ఉండి వాళ్ళు మార్చడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ మనకు అంత అవకాశం ఇవ్వరు. నేను కాకినాడ ఏటిమోగ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాను మీటింగ్ కోసమే. స్టార్టింగ్ డేస్లో నేను వేరే మినిస్ట్రీతో కలిసి వెళ్ళాం అనుకుంటా. ఏటిమోగ మొత్తం అంతా మనోళ్ళ ఏరియా. ఇది మనోళ్ళు అంటే నా ఫ్రెండ్, అక్కడ ఎమ్మెల్యే గారు ఉండే ఏరియా అంతా. చర్చ్ చాలా సూపర్ ఉంటుంది చర్చ్. ఆ చర్చ్లో 60% మంది హిజ్రాలే విశ్వాసులు. ఎంత భక్తి చేస్తుంటారంటే వాళ్ళందరూ మారిన వాళ్ళు. వైట్ వేసుకుని వచ్చి వాళ్ళు మారి ప్రత్యేకమైన వృత్తులను తీసుకుని ప్రత్యేకంగా మళ్ళీ వ్యాపారాలు మొదలుపెట్టి కష్టపడి సంపాదించడం మొదలెట్టారు. వాళ్ళందరూ కలిసి చర్చి కట్టారు. అందరికంటే ముందు వస్తారు. తలపైన వేసుకున్న కొంగుని కూడా ఎక్కడ తప్పిపోదు, అంత పెర్ఫెక్ట్. అందరికంటే ముందెళ్ళి కూర్చుంటారు. వాళ్ళు పాడిన పాటలు, వాళ్ళు ఆరాధించిన ఆరాధన, వాళ్ళు చూపిన ప్రేమ
దైవజనుల పట్ల వాళ్ళకి కలిగి ఉన్నటువంటి గౌరవం నేను మెస్మరైజ్ అయిపోయాను. అలా మారాలి. ఎప్పుడు మారతారో వాస్తవం ఆ వ్యక్తికి మనం నేర్పించినప్పుడు, తెలియజేసినప్పుడు మారతాడు. నాకు ఎంత ఆనందం అనిపించిందో. 60% అందరూ హిజ్రాలే, అందరూ వైట్ అండ్ వైటే. దేవుడు ఎంత ఆనందిస్తూ ఉంటాడో ఇలాంటి ట్రాన్స్జెండర్స్ అందరినీ కూడా మార్చినటువంటి దైవజనుల కారణాన్ని బట్టి, వారికి సువార్తను అందించినటువంటి వ్యక్తులను బట్టి దేవుడు ఎంత పరవశించిపోతూ ఉంటాడు అని చెప్పి నేను ఆ టైంలో అనుకున్నాను. వాళ్ళని విడిచిపెట్టకూడదు, అది తప్పని తెలియజేయాలి. అంతవరకు ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో బాగా పరిచయస్తుడు అనేటువంటి ఒక దైవజనురాలు అన్నారు కనుక మళ్ళీ తేడా కూడా వేస్తుంది. దైవజనుడు పాస్టర్ అంజలి అని పెట్టుకున్నారు. ఆయన పేరు సత్యనారాయణ ఏదో అనుకుంటా. ఆ పేరు మార్చుకున్నారు కాబట్టి పాస్టర్ అమ్మగారు అని పిలవడం తప్పు. ఇప్పుడు ఆయన పుట్టింది మగాడిగానే పుట్టారు. ఇప్పుడు ఆ అవయవం తీసేసినంత మాత్రాన ఆడదైపోయిందా దేవుని దృష్టిలో? కాదు కదా. ఆమె మగావిడే, మగాలుగానే చూడాలి. అయితే ఆవిడ అద్భుతమైనటువంటి రీతిలో పరిచయం చేస్తుంది. ఈ రోజున అన్నీ మానుకొని దేవుని కొరకు వాడబడుతున్నారు. చాలా సంతోషం. దేవుడు ఆమెను క్షమించాడు, ఆ వ్యక్తిని దేవుడు వాడుకుంటున్నాడు. కానీ ఆ వ్యక్తికి చచ్చిపోయే వరకు మరొక భర్త కానీ మరొక పురుషుని కానీ ఆమె కలకూడదు, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోకూడదు, ఇంకలా ఉండిపోవాలంతే. నేను ఇప్పుడు మారిపోయాను కనుక నాకంటూ భర్తను తెచ్చుకోవడం అనుకోవడం పాపం. అది ఎక్కడ కూడా దేవుడు కానీ బైబిల్ కానీ యాక్సెప్ట్ చేయదు. అర్థమవుతుందా నేను చెప్పింది? అలాంటి వాళ్ళు మారిన వాళ్ళు ఉన్నారు, ఆ పాపంలో పూర్తిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అది పూర్తిగా శాతానిక్ ఆలోచన విధానం. అపవాది పెట్టేటువంటి ఒక తలంపు, అపవాది ఒక వ్యక్తిని పూర్తిగా వశం చేసుకునేటువంటి ఒక ఆలోచన అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఈ స్వభావాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిలో వేషధారణలో మార్పు ఉంటుంది, నడకలో మార్పు ఉంటుంది, స్వరంలో మార్పు ఉంటుంది, చూపులో మార్పు ఉంటుంది, వారి యొక్క రోజువారి నడవడికలో కూడా చెప్పండి మార్పు ఉంటుంది. అది మీరు స్టార్టింగ్ డేస్లో కానీ మీరు చూసి ఆ వ్యక్తిని మార్చగలిగితే చాలా సంతోషం. 3rd స్టేజ్కి వెళ్తే ఆ వ్యక్తిని మార్చలేం. ఎందుకంటే వాళ్ళు ఆపరేషన్ అయిపోయిన తర్వాత 2 months 3 months చాలా ఇబ్బంది పడతారంట, చాలా బాధ అనుభవించాలంట. తర్వాత పెద్ద సంబరం ఏర్పాటు చేసి వారి సమాజంలో ఆ హిజ్రాల గుంపులో వాళ్ళు కలిపేసుకుని పెద్ద సంబరం చేసి తర్వాత ఆయన్ని గ్రూపుల్లో మేము చేర్చుకున్నాం అనేటువంటి ఆమోదం అయిన తర్వాత మనం బయటికి పంపిస్తారు. అలాగా తిరిగేసి కొంతమంది మారుతూ ఉంటారు, కొంతమంది మారరు. కానీ వాళ్ళు మార్పు కోసం మనం ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా అలాంటి వాళ్ళు మారాలనేటువంటి ఆలోచనతో మనం ప్రయాసపడాలి. ఎక్కడ కూడా దేవుడు అంగీకరించడం వాళ్ళని. అది బయోలాజికల్గా పుట్టుక నుంచి అలా వచ్చింది అని అనుకోకండి. అది సాతానుగాడు పెట్టినటువంటి స్వభావం, సాతానుగాడు పెట్టిన స్వభావం. ఎట్టి పరిస్థితుల్లో దానికి పరలోకంలో అనుమతి లేనే లేదు. మన పాత నిబంధనలో కానీ చూసుకుంటే వాళ్ళని కొంచెం దూరం పెట్టండి అన్నాడు. కానీ మళ్ళీ యెషయా గ్రంథం దగ్గరికి వచ్చే సమయానికి అంటే వాళ్ళ గురించి అనలేదులే, షండుల గురించి మాట్లాడాడు, నపుంసకుల గురించి మాట్లాడాడు. మళ్ళీ అక్కడ మీకు కుమారుల కంటే కుమార్తెల కంటే పై నామాన్ని ఇస్తానన్నాడు. మళ్ళీ అది వేరు ఇది వేరు. అందుకే అంటున్నాను, ఆడంగితనం వేరు, నపుంసకత్వం వేరు. ఆడంగి వాళ్ళుగా ఎవరో పుట్టరు, నపుంసకులుగా పుడతారు. నపుంసకులు దేవుని రాజ్యంలో అత్యున్నతమైన స్థానాన్ని పొందుకుంటారు. ఆడంగి వారు నరకంలో మొట్టమొదటి స్థానాన్ని పొందుకుంటారు. ఆడంగి వారు వేరు, నపుంసకులు వేరు. ఒక చిన్న క్లారిఫికేషన్, చిన్న విషయం చూపిస్తాను. అదే ద్వితీయోపదేశకాండం చూద్దాం, చూడండి. అదే ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 1వ వచనం. గాయము నొందిన వృషణములు, గాయపడినటువంటి టెస్టికల్స్ గలవాడే కానీ మర్మాంగము కోయబడిన వాడే కానీ యెహోవా సమాజములో, చెప్పండి ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? ట్రాన్స్జెండర్స్. దేవుడిచ్చినటువంటి అవయవాన్ని మార్చుకునే వ్యక్తి దేవునికి హేయమే కాదు, దేవుని ఆవరణములో కూడా వ్యక్తిని అడుగు పెట్టనివ్వడంట. తెలిసేది చాలా పెద్ద పాపం, చాలా పెద్ద పాపం. చూడండి, నేను ఇలాంటి వచనాలు చాలా చూపించగలను, కానీ అవసరం లేదు. చాలామంది లేడీస్ ఉన్నారని కాదు, కానీ ఎందుకులే.
చూడండి, మర్మాంగము కోయబడిన వాడే కానీ యెహోవా సమాజములో చేరకూడదు. తర్వాత చూడండి, కుండు యెహోవా సమాజంలో చేరకూడదు. వీళ్ళు వేరు, కుండులు వేరు, మర్మాంగం కోయబడిన ట్రాన్స్లు వేరు. చూడండి, వానికి 10వ తరము వాడేనను యెహోవా సమాజములో, వాడు తర్వాత వచ్చే 10వ తరం వరకు కూడా ఎవరో, అంటే ఎంత పెద్ద పాపం అది. దేవుడిచ్చినటువంటి అవయవాన్ని మార్పు చేసుకోవడం పాపమా కదా? మర్మాంగాలను కొయ్యడం పాపమా కాదా? ట్రాన్స్జెండరిజం అనేటువంటిది వాక్యానికి వ్యతిరేకమా కాదా? హిజ్రాలు అనేటువంటి వ్యక్తిని దేవుడు పొరపాటును కూడా అంగీకరించడు అనేది నిజమా కాదా? అలా మారకూడదు. మారి పశ్చాత్తాపడి మారు మనసు చెంది ఏ విధంగా మళ్ళీ పాప జీవితంలోకి వెళ్ళకపోతే వాళ్ళని క్షమిస్తాడు, 100% క్షమిస్తాడు. చూసారా, ఉందా పాపమని? ఉందా లేదా? ఆడంగితనం వారు వేరు. ఈ ఆడంగితనము కలిగి వారు ఎక్కడికి వెళ్ళిపోతారంటే చివరి స్టేజ్, 3rd స్టేజ్ ఏదో చెప్పాను కదా, మర్మంగాలు కట్ చేసుకుని స్టేజ్కి వెళ్ళిపోతారు. స్టార్టింగ్ ఆలోచనలో నుంచే వీళ్ళు మొదలవుతుంది వీళ్ళ జీవితం. ఆ ఆలోచన కాస్త క్రియారూపకంగా మారిపోద్ది. ఫిజికల్గా వాళ్ళు మర్మంగాన్ని ఆపరేషన్ చేయించుకునే పరిస్థితి. అంత పర్టికులర్గా దేవుడు చెప్పాడంటే అది ఎంత పెద్ద పాపమో చూడండి. టాటూస్ వేయించుకోవడం ఎంత పాపమో దానికి 100 రెట్లు పాపం ఇది. దానికి 100 రెట్లు పాపం ఇది. ఎట్టి పరిస్థితులు కూడా దేవుని యాక్సెప్ట్ చేయడు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండడం మంచిది. వాళ్ళు చాలా ఈజీగా కన్విన్స్ చేస్తుంటారు. నేను చూస్తుంటాను కొన్ని వీడియోస్లో. ఎంత దారుణం అంటే, హిజ్రాలు అనేవాళ్ళు అప్పటికే నష్టపోతారు, అప్పటికే చచ్చి బ్రతుకుతూ ఉంటారు, అన్నీ కోల్పోయిన వ్యక్తులు. అలాంటి హిజ్రాలను కూడా ట్రాప్ చేసి వారి దగ్గర నుంచి డబ్బులు తినేటువంటి దరిద్రులు కూడా ఉంటారు మగాల్లో. నేను ఎన్ని చూడలేదు, మీరు టీవీలో ఎన్ని చూడలేదు? వాళ్ళని ఎవరో చేరదీరు, ఎవరినో ప్రేమించరు, అందరూ దూరం చేస్తూ ఉంటారు. ఇదే అవకాశంగా భావించి ఆ హిజ్రాలతో ఒక రిలేషన్ పెట్టుకొని వారి కష్టపడేటువంటి డబ్బుల కోసం వాళ్ళు వాడుకొని చివరి చేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని వాళ్ళు అన్యాయం చేసేటువంటి వ్యక్తులు. అంటే చేసుకోమన్న ఉద్దేశం కాదు. ఎంత ఏడుస్తుంటారో తెలుసా అలాంటి వాళ్ళు ఎంత పెట్టుబడి పెడతా ఉంటారంటే తెలుసా? మగాళ్ళు వారి దగ్గర ఎంత దోచుకుంటా ఉంటారంటో తెలుసా? వాళ్ళు శాపగ్రస్తులే, నువ్వు అంతకంటే పెద్ద శాపగ్రస్తుడివి. అది బై బర్త్ నుంచి వచ్చింది కాదు ఆడంగితనం అనేది. బై బర్త్ నుంచి ట్రాన్స్జెండర్ అనేటువంటి వాడు ఉండడు. బై బర్త్ నుంచి నపుంసకులు అనేవాళ్ళు ఉంటారు. ఈనాక్స్ వేరు, ట్రాన్స్ వేరు, గుర్తుపెట్టుకోండి. నపుంసకులు అనేవారు పుట్టుకు నుంచి కూడా ఉంటారు. అది కూడా మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. ఒకసారి మత్తయి సువార్త ఇద్దామా? ఒకసారి మత్తయి సువార్త. నేను అంటాను, పేరెంట్స్ని మీ ఇంట్లో ఒకవేళ మగాళ్ళు ఉంటే జెంట్స్ హాస్టల్లో, మగాళ్ళ హాస్టల్లో జాయిన్ చేయకండి. కంబైన్డ్ స్టడీస్ అని చెప్పి ఒకే రూమ్లో స్పెండ్ చేయడానికి అవకాశాలు ఇవ్వకండి. ఎందుకంటే దురాత్ముడు దూరి ఆ స్వభావంలోకి వాళ్ళు మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. ఇంగ్లీష్లో అయితే హోమోసెక్షువల్స్ అనే మాటతో వదిలేశాడు, కానీ తెలుగు గ్రీక్ పదాలకు వెళ్తే చాలా అద్భుతమైనటువంటి వివరణ ఉంది దాని వెనకాలే. చూడండి, మత్తయి సువార్త ఒకసారి తీద్దాం, 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం చూడండి. పుట్టుక ట్రాన్స్జెండర్స్ ఉండరో గుర్తుపెట్టుకోండి. పుట్టుక ఆడంగితనము గలవారు ఉండరు, కానీ పుట్టుక నపుంసకులు ఉంటారు. చూడండి, 19వ అధ్యాయము 12వ వచనం. తల్లి గర్భము నుండి నపుంసకులుగా, అంటే పుట్టడంతోనే, చెప్పండి, చూడండి, ఇలాంటి వారి కోసం దేవుడు మాట్లాడే మాట. సరే, ఇది క్లియర్ చేసేస్తాను. చూడండి, తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు, మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన వారు నపుంసకులు గలరు, పరలోక రాజ్యము నిమిత్తమే తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులు కూడా గలరు. అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పి. అంటే అంగీకరించడం చాలా కష్టం. దీన్ని నమ్మడం, దీన్ని ఒప్పుకోవడం చాలా కష్టం. దాన్ని నమ్మలం. పుట్టుక నపుంసకులు ఉంటారనే మాట నమ్మడం చాలా కష్టం.
నపుంసకులుగా చెయ్యబడిన వారు ఉన్నారనేది కొంచెం నమ్మచ్చు. దేవుని నిమిత్తం నపుంసకులుగా మారుతున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అది నమ్మడం కూడా చాలా కష్టమే. అంటే ఇక్కడ మీరు కానీ చూసినట్టయితే నపుంసకులు వేరు, ట్రాన్స్జెండర్స్ వేరు. am I right or wrong? పూర్తిగా వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు. నపుంసకులు అనేటువంటి వారు దైవ చిత్తానుసారంగా కూడా పుడతా ఉంటారు, కానీ ట్రాన్స్జెండర్స్ అలా పుట్టరు. ఆడంగి తలము గలవారు అలా పుట్టరు. మీరు ఒకసారి ఒకటి చూపిస్తాను. యెషయా గ్రంథం ఒకసారి తీద్దాం చూడండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 4వ వచనం చూడండి. దేవుడికి వాళ్ళంటే ఎంత ఇష్టమో చూడండి. 56వ అధ్యాయం 4వ వచనం. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. షండులు గూర్చి యెహోవా సెలవిచ్చుచున్నాడు, నా ఇంటన నా ప్రాకారముల్లోనూ ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి నేను పెట్టుచున్నాను, కొట్టి వేయబడిన నిత్యమైన పేరు వారికి నేను పెట్టుచున్నాను. ఎంత ప్రత్యేకమైన వ్యక్తిలో చూడండి. దేవుని దృష్టిలో వాళ్ళు ఎంత ప్రత్యేకమైన వ్యక్తిలో. కుమారుల కంటే కూతుర్ల కంటే పై నామాన్ని వాళ్ళకి నేను పెడుతున్నాను. నా యొక్క స్థలములో నా యొక్క భాగములో వారికి నేను భాగం ఇవ్వబోతున్నాను. ఎవరిలో తెలుసా? పుట్టుక అనే దాంతో వదిలేయకండి. పైగా పై వచనాలు మీరు చూస్తే నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి. అంటే వీరు ఎలా పుట్టారు, లేకపోతే మారిన తర్వాత ఏదన్నా వాళ్ళు మారు మనసు వచ్చినా దేవుని కోసం బ్రతికే వ్యక్తులకు ఉంటుంది. మారు మనసు పొందిన వ్యక్తులకి వాళ్ళు షండులైన ట్రాన్స్ అయిన ఎవరైనా దేవుడు అవకాశం ఇస్తాడు వాళ్ళకి. అర్థమవుతుందని చెప్పేది. అంతేగాని దేవుని తెలుసుకోకుండా మారు మనసు రాకుండా వాక్యానుసారంగా జీవించకుండా పుట్టిన వాళ్ళున్నా అలా చెయ్యబడిన వారున్నా వాళ్ళకి క్షమాపణ ఉండదు. ఎంత అద్భుతమైన స్థానమో చూడండి దేవుడు వాళ్ళకి. నా కుమారుల కంటేనూ నా కూతుళ్ళ కంటేనూ పై నామం వారికి నేను పెట్టుచున్నాను, నా స్వాస్థ్యములో వారికి నేను భాగం ఇస్తున్నాను. ఎంత అద్భుతమైనటువంటి ధన్యులై ఉన్నారో చూడండి. మళ్ళీ చదువుతున్నాను చూడండి. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు. అంటే నేను నియమించిన విశ్రాంతి దినం అంటే దాని అర్థం ఏంటి? నేను అనగా దేవుడు. ఆ నిజమైన దేవుడిని అంగీకరించిన వ్యక్తుల కోసమే మాట్లాడుతున్నాడు. తెలుసుకోవాలి ఎప్పటికైనా నిజమైన దేవుడు. ఈ ట్రాన్స్ అయినా హిజ్రాల్ అయినా ఆడంగితనమైన వాళ్ళైనా వాళ్ళు తెలుసుకొని దేవుళ్ళలో రక్షించబడాలి, బాప్తిసం పొందాలి. వారికి ఉంటుంది స్థానం. చూడండి. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారముల్లోనూ ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి నేను పెట్టుచున్నాను. ఎంత ప్రత్యేకమైన స్థానాలయ్యి. అంటే దేవుని దృష్టిలో ఎంత ఇష్టలో చూడండి. దేవుడు వీరిని ఎంత ఎక్కువ ప్రేమిస్తున్నాడో చూడండి. దేవుని దృష్టిలో ఎంత ప్రియులో చూడండి. వారిని బాధ పెట్టకండి, వారిని బాధ పెట్టకండి, వారిని తృణీకరించకండి, వారిని విమర్శించకండి, వారిని దుఃఖపరచకండి. శాపగ్రస్తులైపోతారు. వారి నీ కోసం ప్రార్థన చేస్తే ప్రార్థన ఫలిస్తుంది. అది నీకు మేలు, నీ దీవెన నీకు. అందుకే చాలామందిది ఏమనుకుంటారంటే మార్నింగే హిజ్రాలు వచ్చి ఆ షాప్స్లో బోని చేస్తే వాళ్ళకి ఏదో శుభం కలుగుతుంది, చెయ్యి ఏదో నెత్తి మీద వేస్తే శుభం కలుగుతుంది, లేకపోతే ఏదో రకమైనటువంటి సెంటిమెంట్లు. వాస్తవానికి దానివల్ల శుభం కలగదు. వారు అంత బాధను అనుభవిస్తూ అంత వేదన అనుభవిస్తూ నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుని వాక్యానుసారంగా జీవించగలిగే వ్యక్తులు ఉన్నారు చూడండి. వాళ్ళు శుభవచనం, వాళ్ళు ప్రార్థనలు ఖచ్చితంగా ఫలిస్తాయి. అంటే మన ఈ పని చేయవని కాదు. ఎందుకంటే జీవితంలో వారంతా కూడా కోల్పోయారు. దేవుణ్ణి తప్ప అన్ని కోల్పోయిన వ్యక్తులు. కూతుర్ల కంటే కుమారుల కంటే పైనామాన్ని పెడతాను, నా యొక్క భాగంలో వారికి పాలిస్తాను.
అంటే చూడండి ఎంత స్పెషలో దేవుడి దృష్టిలో వాళ్ళు. కానీ వాళ్ళు మారాలి. వాళ్ళు ఆడంగితనం గలవారైనా, హిజ్రాలైనా, ట్రాన్స్ అయినా మారి దేవుని తెలుసుకొని ఇక నుంచి ఆ పాపం చేయకూడదు అనే ఉద్దేశంతో దేవుని కొరకు బ్రతకగలిగితే, మళ్ళీ చెప్తున్నాను, మీకంటే నాకంటే మనందరికంటే గొప్ప స్థానంలో దేవుడు వాళ్ళు ఉంచుతాడు. ఏంటి పాస్టర్ గారు, పుట్టుకున్న నపుంసకులను రాయబడింది ఏంటి? నపుంసకులుగా చెయ్యబడినటువంటి వారు కూడా ఉన్నారని రాయబడింది ఏంటి? అలా కూడా ఉంటుందా? అలా కూడా జరుగుతుందా అనే ఆలోచన మీ అందరికీ వచ్చి ఉండాలి. ఎంతమందికి వచ్చిందన్నమాట? పుడతారు కొంతమంది అలాగా, బై బర్త్ పుడతారు. వాళ్ళు ఆడవాళ్ళుగానే పుడతారు, కానీ వారి సంసారానికి పనిచేయరు. మగవాళ్ళు మగాళ్ళుగానే పుడతారు, వారి సంసారానికి పనిచేయరు. వారు పుట్టుకున్న నపుంసకులు. వాళ్ళకి ఆర్గన్స్ అన్నీ అలాగే ఉంటాయి. మర్మాంగం ఉంటుంది, స్త్రీలకు ఉండేటువంటి ఆర్గన్ వాళ్ళకు ఉంటుంది, కానీ వాళ్ళు సెక్షువల్గా సంసార జీవితానికి పనిచేయరు. వారు పుట్టుకున్న ప్యూర్ నపుంసకులు. దే ఆర్ బ్లెస్డ్ ఫెలోస్. వారు దీవించబడినటువంటి జనాంగం వల్ల ప్యూర్ సోల్స్, ప్యూర్ ఫెలోస్ అంటాను. వాళ్ళు ఎంత రిచ్ అంటే దేవుడి దృష్టిలో అంత రిచ్ ఫెలోస్ వాళ్ళు ఆడవాళ్ళుగానే ఉంటారో, అవయవం కూడా ఏం మార్పు ఉండదు. అంటే ఆడవాళ్ళ ఉండి మగాడి మర్మాంగం ఉంటుందా? ఉండదు, ఆడలాగే ఉంటారు. మగాడిగా పుట్టి ఆడదాని మర్మాంగం ఏమన్నా ఉంటుందా? లేదు, మగాడిగా పుట్టి మగాడి మర్మాంగం ఉంటుంది, కానీ వాళ్ళు సంసారానికి పనిచేయరు. అలాంటి వాళ్ళు ప్రపంచంలో కొన్ని లక్షల మంది పుడతా ఉంటారు. లక్షల మంది. నా లైఫ్లో ఈ రోజుకి అలాంటి ప్యూరెస్ట్ ఫెలోస్ని ఒక 5 తెలుసు నాకు. రీసెంట్గా ప్రసన్న గారు చెప్తే ఐ వాజ్ సో షాక్డ్. లిటరల్గా నేను చాలా ఆశ్చర్యపడ్డాను. మా అపార్ట్మెంట్స్లో ఉంటారు జైన్స్, మార్వడీస్. ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో చూడండి. మార్వడీస్ వాళ్ళు రాజస్థాన్లో పెళ్ళుంటే వెళ్ళారు. నేను వాళ్ళ నేమ్ అది మెన్షన్ చేయకూడదు కనుక. రాజస్థాన్లో ఒక 60-70 lakhs పెట్టి పెళ్ళి ఏర్పాట్లు చేశారు. అందరూ మొత్తం బంధువులందరూ వెళ్తారు. వారి యొక్క విధి విధానాల్లో వారి యొక్క క్రమం అంతా యూదుల క్రమం ఇంచుమించు కనబడతా ఉంటుంది. ఎందుకంటే యూదులు ఎలాగైతే చిన్నతనంలోనే ఎంగేజ్మెంట్ చేసేసుకుంటారో, చిన్న వయసు ఉన్నప్పుడే, వీరు కూడా చిన్నప్పుడే ఎంగేజ్మెంట్ చేసేసుకుంటారు. పెద్ద అయిన తర్వాత వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. ఒకళ్ళు ఇష్టం లేకపోతే మార్చుకోవచ్చు కూడా. నాకు ఇష్టం లేదండి, సెట్ అవ్వలేదండి, ఆ కుర్రోడు వల్ల ఇలా ఇబ్బంది అంటే ఎన్నో మార్పులు కూడా ఉంటుంది, క్యాన్సిల్ అవుతుంటుంది, మళ్ళీ కొత్త వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. కట్నాలు ఉండవు వాళ్ళలో, నాకు తెలిసినంతవరకు. ఏమో రైట్? కట్నాలు ఉండవు. చాలా బాగుంటుంది, చాలా పరిశుద్ధమైనటువంటి క్రమమే. కానీ నిజమైన దేవుడిని వాళ్ళు ఇంకా తెలుసుకోలేదు. రాజస్థాన్ వెళ్ళారు, అద్భుతంగా పెళ్లి చేసేసారు. పెళ్లి చేసేసిన తర్వాత 2-3 months తర్వాత వరకు అంతా బాగానే ఉంది. పెళ్లి కొడుకు వచ్చి వాళ్ళ అమ్మ దగ్గర బాధపడుతున్నాడంట. అమ్మ, ఏట్రా ఏ విశేషం లేదా? పిల్లలు ఏమి లేరా? కడుపులో ఏంటిది, ఏమంటారు దాన్ని, ఫ్రూట్ పిండి ఏం పడలేదా అని అంటామంటే, కొడుకు అన్నాడంట, ఇలాగ అమ్మ బాగా ఇబ్బంది పడుతుంది కనుక, బాధపడుతుంది కనుక అమ్మకు చెప్పుకోవాలనుకున్నాడు. ఏంటో 3 months తర్వాత తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ, మా ఆవిడతో నేను కలుస్తుంటే పెయిన్ వచ్చేస్తుంది. సిగ్గేం లేదండి, తెలియాలి మీ అందరికీ, మీకు తెలియాలమ్మా, తెలియాలి. అన్యాయస్తులు దేవుని రాజ్యంలో చేరరుంది. బాగా పెయిన్ వచ్చేస్తుంది అంటుంది నా వైఫ్. నేను చాలాసార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేశాను, కానీ ఎక్కడ కూడా ఆమె ఇష్టపడట్లేదు. ఈ విధమైన కలయిక వద్దంటుంది ఆవిడ, సివియర్ పెయిన్ వస్తానంటుంది అని చెప్పి. అంటే వాళ్ళ అమ్మగారికి, ఎందుకమ్మా మీరేం కంగారు పడొద్దు, టెన్షన్ ఏం పడకండి అని ఏయో వాళ్ళు చెప్పే సలహాలు ఏదో చెప్పారు. 1 month తర్వాత నార్మల్ అయిపోతారేమో అని అనుకున్నారు. 1 month తర్వాత మళ్ళీ వాళ్ళ కొడుకుని పిలిచి అడిగితే, అమ్మ అసలు ఒప్పుకోవట్లేదు, పెయిన్ అంటుంది అంటే, వీళ్ళకి డౌట్ వచ్చి డాక్టర్ దగ్గర ఎందుకు ఈ విధంగా ఇలా జరుగుతుంది అమ్మాయికి అని చెప్పి పరీక్షలు నిర్వహిస్తే, పరీక్షలు అయిపోయిన తర్వాత పెద్దాలని పిలిచి, అసలు ఈ అమ్మాయి పెళ్లి చేసిన దరిద్రులను తీసుకొని రండి, చొప్పు తీసి కొట్టాలి వాళ్ళని అంటే, వాళ్ళ అమ్మగారిని వాళ్ళ నాన్నగారిని పిలిచారంట. ఎలా చేశారా మా అమ్మాయికి పెళ్ళి మీరు? బుద్ధి జ్ఞానం ఏమి లేదా మీకు? కనీసం మనిషిల్లా బతుకుతున్నారా లేకపోతే దున్నపోతుల్లాగా ఉన్నారా? ఏం తెలియకుండానే తెలుసు సార్, నిజంగా మాకు
తెలుసు సార్ మరి నిజంగానే మాకు అని అంటూ, అంటే బ్లీడింగ్ అవ్వదని చెప్పేదిలేండి మా అమ్మాయి అని అన్నారంట. అంటే వాళ్ళు టెస్టులు చేయించకుండానే ఉండుంటారా? టెస్టులు చేయించారు, వాళ్ళకు కూడా తెలుసు. ఏదో రకంగా చేసేద్దాంలే, మేనేజ్ చేసేద్దామని చెప్పి మోసం చేసి పెళ్లి చేశారు. ఈరోజు కోర్టు దగ్గర పెద్ద ఫైన్, అది చాలా పెద్ద క్రైమ్. అది డాక్టర్ పిలిచి చెప్పారంట, అమ్మ జీవితంలో ఈ అమ్మాయి సంసార జీవితానికి పనిచేయదు, ఈ అమ్మాయికి అందరూ అమ్మాయిని అనుకుంటారు చాలా అందంగా ఉంటుందంట, చాలా షార్ట్గా చాలా అందంగా. ఆ అమ్మాయికి కొన్న డ్రెస్సే ఎన్నో ల్యాక్స్, కానీ అమ్మాయి సంసారానికి పనిచేయదు. ఏంటంటే పుట్టుక నపుంసుక రాలు. సేమ్ ఫిమేల్ అపియరెన్స్ ఉంటుంది, కానీ బీయింగ్ ఏ మేల్, ఒక మగాడు ఆ వ్యక్తితో కలవలేడు, లైఫ్లో కలవలేడు. పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇష్యూ అయితే అప్పటి వరకు ఎవరికి తెలియదు, దాని తర్వాత మొత్తం బంధువులందరికీ తెలిసిపోయింది. అమ్మాయి డిసైడ్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి, ఇలాగే బ్రతకాలని చెప్పి ఏదో అయిండొచ్చు. అలా మోసం చేయవలసిన పనే ఉంది. బయటపడదా? పడిన తర్వాత వాళ్ళు జైన్స్ కాబట్టి అంతలా న్యూట్రల్గా ఉన్నారు. అది ఎంత పెద్ద కేసు అవుద్దిరా, మొన్న ఎంత పెద్ద క్రైమో తెలుసా? చాలా సివియర్ క్రైము. పైగా అలాంటి ఆపరేషన్స్ అవి చేసిన డాక్టర్ లైసెన్సులు పోతాయి, మొత్తం కోర్టుకి వెళ్ళిపోద్ది డబ్బు అంతా. కంపెన్సేషన్ ఇవ్వాలి మగాళ్ళకి, ఆడవాళ్ళందరూ. అంత పెద్ద క్రైమ్ అది. పుట్టుక నపుంసుకులు నేను చూశాను, కానీ ప్రసన్న గారు చెప్పిన తర్వాత నేను, అంటే జైన్స్లో కూడా ఉంటారని ఎందుకుంటారు, వాళ్ళు మనుషులు కదా. ఎంత ఫెంటాస్టిక్ ఉంటుందంటే ఆ అమ్మాయి, అంత ఫెంటాస్టిక్గా ఉంటుంది. వాళ్ళు ప్యూరెస్ట్ నపుంసకులలో వారికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కానీ రెండో రకమైన జాబితా ఉంది, నపుంసకులుగా చెయ్యబడిన వారు. అంటే మర్మాంగాలని కొయ్యించిన వారు. ఆ టైంలో ఉండేవారు మగాళ్ళు. రాజులు ఏం చేసేవారంటే, ఈ రాణి దగ్గర సెక్యూరిటీ కోసం బాగా బలిష్ఠులైనటువంటి మగాళ్ళని పెడతా ఉండేవారు. రాజుగారు యుద్ధానికి వెళ్ళినా, టూర్ వెళ్ళినా, కాపలా కాయండిరా, ఏ రాజులన్నా వచ్చి దండయాత్ర చేసి రాణిగారిని పట్టుకుపోకుండా మీరు కాచి కాపాడండి అని అంటున్నప్పుడు, దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఈ భటులందరూ కూడా రాణిగారితో ఏం చేసేవారు, ఎక్స్ట్రా అఫైర్స్ పెట్టేసుకునేవారు. తర్వాత క్రమంలో ఏం చేశారంటే, అమ్మో ఇలా కాదని చెప్పి అలా బలిష్ఠులైనటువంటి వ్యక్తుల్ని అక్కడ నిలబెట్టినప్పుడు వాళ్ళ మర్మాంగాలను కోసేసేవారు, తీసేయడం వల్ల వాళ్ళు రాణిగారితో పాపం చేసే అవకాశం లేకపోయి ఉండేది. కానీ ఇది నెమ్మదిగా ఎక్కడికి వచ్చేసిందంటే, డబ్బుల కోసం మర్మాంగాలను కోయించుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు వీళ్ళు నపుంసకులుగా మారినోళ్ళు. మూడో రకమైన జాబితా ఉంది చూడండి 19వ అధ్యాయంలో, దేవుని కోసం నపుంసకులుగా మారినోళ్ళు. వీళ్ళు ఎవరంటే ప్యూర్ మేల్, ప్యూర్ విమెన్, ఫిమేల్స్. వాళ్ళకి ఆర్గన్స్ అన్నీ బాగా పనిచేస్తూ ఉంటాయి, సంసార జీవితానికి పెర్ఫెక్ట్గా పనిచేస్తారు. వారు పిల్లలు కలగలరు, గర్భాలను ధరించగలరు, అన్నీ చేయగలరు. కానీ కోరికలు పూర్తిగా చంపేసుకుని పొరపాటును కూడా ఎక్కడా కూడా లైంగిక సంబంధాలు పెట్టుకోకుండా, అటు భార్యతో కూడా పెట్టుకోకుండా దేవుని కొరకు వారి యొక్క శరీరాలని సమర్పించుకున్నవారు, వారు దేవుని కొరకు నపుంసకులుగా మారారు. అంటే డిజైర్స్ అన్నిటినీ కూడా చంపేసుకున్న వాళ్ళు, కోరికలన్నిటినీ కూడా చంపేసుకున్నారు. ఇప్పుడు హిందూ మతంలో కూడా స్వామీజీలు ఉంటారు, అంటే మునులు వాళ్ళు ఉంటారు. పర్వతాలకు వెళ్ళిపోయి కుటుంబాలను విడిచిపెట్టి ఇంకా చాలా సంవత్సరాలు అలా దేవునితో వాళ్ళు గడుపుతూ ఉంటారు. వారికి డిజైర్స్ ఉండవంట. నాకు తెలియదు. కానీ క్రిస్టియన్ ఫెయిత్ని బట్టి చెప్పాలంటే, ఒక్క వారం రోజులు కాదు కూడదు, 10 రోజులకైనా నేను ఉపవాసం ఉండగలిగితే కోరికలు గీరికలు అన్నీ ఎగిరిపోతాయి. ఒక వారం రోజులు ఉంటాయి, ఏ కోరిక ఉండదు, అన్నీ లైన్లోకి వచ్చేస్తాయి. ఏ కోరిక అన్నీ చచ్చిపోతాయి. కానీ వాక్యంలో బాగా ఎదిగిన తర్వాత, బాగా మెచ్యూర్ అయిన తర్వాత కూడా, ఇంకొక అంతస్తుకి వెళ్ళిన తర్వాత అసలు ఈ సంసార ఆలోచన, సెక్షువల్గా నా భార్యతో కలాలి, ఈ కోరికలు అసలు ఉండదు వాళ్ళకి అద్భుతమైన స్థానం ఇస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకునే మాటను. వాళ్ళు మగాళ్ళుగా అన్నిటికీ పనిచేసినా అది మాత్రం చేయరు. ఎందుకంటే కోరికలు చంపేసుకున్నారు దేవుడి కోసం. దేవుని కోసం నపుంసకులుగా మారిన వాళ్ళు ఉంటారా? అలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అపోస్తుల్లో ఇంచుమించు అందరూ వాళ్ళే.
అందరూ వాళ్ళే ఇంచుమించుగా అన్ని చంపుకొని, దేశాలు విడిచి, కుటుంబాలను విడిచి, కోరికలన్నీ పాతాళానికి తొక్కేసి, దేవుడు పనే సర్వస్వం అన్నట్టుగా వారి యొక్క జీవితాన్ని దేవుడికి సమర్పించుకున్న నపుంసకులు కూడా గలరో, కానీ రేరుగా ఉంటారు. వాళ్ళకు కూడా చాలా ప్రిషియస్ స్టేజెస్ ఉంటాయి. దేవుడు వాళ్ళకి అద్భుతమైన స్థానాలు ఇస్తాడు పరలోకంలో. ఎవరెవరికి? పుట్టుక నపుంసకులకి, దేవుని కొరకు మారిన నపుంసకులకి స్థానాలు గొప్పగా ఉంటాయి. ఈ మధ్యలో మార్పు చెంది నపుంసకులుగా మారి పాపంలో బతుకున్న వాళ్ళు ఉండవు. మారితే ఏమన్నా ఉండొచ్చేమో. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? ఆడంగితనం అనే ఆలోచన వచ్చిన తర్వాత ఇది ఎక్కడికి వెళ్ళిపోతారంటే ఆ మర్మంగాన్ని కట్ చేయించేసుకోవాలనే స్టేజ్కి పోతారు. అర్థమైంది నేను చెప్పింది? కాబట్టి అలాంటి స్వభావాలు, అలాంటి లక్షణాలు మీలో అని అనకూడదులే నేను, మీ వారిలో, మీ కుటుంబ సభ్యులలో, మీ బంధుమిత్రులలో, మీ ఇరుగు పొరుగు వారిలో, మీ స్నేహితులలో ఏదైనా ఇలాంటి లక్షణాలు ఏమైనా కనబడితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వారిని మార్చడానికి ప్రయత్నం చేయండి. వారిని ఖచ్చితంగా మార్పులోకి నడిపించే ప్రయత్నం చేయండి. ఒకవేళ అలాగే వదిలేస్తే, చీర కట్టుకుంటున్నాడు కదా పాపం అలాగే పుట్టినాడు అన్నాం అనుకో, నీకు ఆడికి 2 చీరలు తగలబెట్టేస్తాడు దేవుడు. అర్థమైంది? ఆడంగితనం అనేవారు సహసిద్ధంగా పుట్టరు, కానీ వెనకాల 4 ఫాదర్స్లో ఇలాంటి పాపం, ఇలాంటి శాపం ఏదైనా ఉంటే జీన్స్ని బట్టి వస్తే వాటిని మనం నియంత్రించుకోవచ్చు. ఒక మగాడి ఉండి ఇంకొక మగాడి మీదకి కొంచెం అట్రాక్ట్ అవుతున్నాడు అంటే చాలా ఇబ్బంది. అది నేను చెప్పనా వద్దా అని అనుకుంటేనే చెప్తున్నాను. రీసెంట్గా కొంచెం లాంగ్ వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో కూర్చున్నాం. నేను ప్రసన్న గారు వేరే సీట్లో కూర్చున్నారు, నేను బ్యాగ్ ఎట్టి ఇటు బ్యాగ్ కూర్చున్నాను. లాంచ్లో కూర్చుంటే అటువైపు అర్మానీ కాదండి, బర్బెర్రీ, చాలా మంచి బ్రాండ్ అది. బర్బెర్రీ గ్లాసెస్ పెట్టుకున్నాడు, సూపర్గా మంచి స్కిన్నీ జీన్స్ వేసుకుని, లెదర్ జాకెట్ వేసుకుని, పక్కన ఇంత సూట్ కేసు వేసుకుని, బర్బెర్రీ సన్ గ్లాసెస్ షేడ్స్ పెట్టుకుని ఆయన కూడా లాంచ్లో కూర్చున్నాడు. ఆయన దగ్గర 3 ఫోన్లు ఉన్నాయి. నాకు తెలిసి ఆయన మంచి బిజినెస్ ఫెలో అయి ఉంటాడు నాకు తెలిసి. నా చేతిలో 2 ఫోన్లు ఉంటాయి, ఆయన చేతిలో 3 ఉన్నాయి ఏకంగా ఫోన్స్. మంచి బియర్డ్, మంచి షేప్ పెట్టుకున్న బియర్డ్, అంత ఫైన్ ఉంది. నేను ఆయన చూశాను, తర్వాత నేను పట్టించుకోలేదు. మళ్ళీ తర్వాత 2వ సారి 3వ సారి ఎందుకో పొరపాటుగా చూశాను. ఆడు నన్ను చూడడం కళ్ళు ఆపట్లేదాడు. డ్యూటరా ఆడికంటే బాగున్నానా లేకపోతే ఏంటి అసలనే, నేను నార్మల్గానే ఫార్మల్ చేసుకుని ఉన్నాను, మీటింగ్ అది పూర్తి చేసుకుని వస్తున్నాం కదా అనుకుంటే ఆపట్లేదే. టాయిలెట్కి ఆ పక్కన వాష్రూమ్కి ఉంటే వెళ్ళాను, టాయిలెట్కి వచ్చేసాడు వెనకాల. ఇదేం చెప్పలేదు ఎవరికైనా, ఇప్పుడు కూడా ఆవిడకి కంగారు పడద్దని. వచ్చేసిన తర్వాత ఆడు ఏవో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు పక్కన మిర్రర్ దగ్గర. ఇంచుమించు ఫ్లైట్ ఎక్కే వరకు ఆడి సినిమా చూడలేకపోయినాడు నేను. అప్పుడు అర్థమైంది ఈడెవడు తేడాగాడు, మనం చాలా జాగ్రత్తగా, లేకపోతే ఆడు ఏం చేస్తాడు మనల్ని గోకుతాడు. ఆ గోకున్నప్పుడు ఫోనో డబ్బులో ఏదైనా గిఫ్ట్ ఇస్తే పడిపోతారు కొంతమంది కుర్రోళ్ళు ఉంటారు. అలాగే న్యాచురల్గా చాలామంది కనబడుతుంటారు బయట ట్రావెలింగ్లో, పబ్లిక్లో బోల్డ్ మంది కనబడుతూ ఉంటారు. కానీ చాలా పెద్ద పాపం అది, మహాభయంకర పాపం. ఒక పురుషునిగా ఆపోజిట్ సెక్స్ అంటే ఒక స్త్రీ మీద నీకు ఆ విధమైన ఆలోచన రావాలనట్లేదు, రావడం అనేది బయోలాజికల్ ఆర్డర్. కానీ ఒక పురుషుడై ఉండి మరొక పురుషుని మీద ఆలోచన వస్తుందంటే అన్యాచురల్, చాలా భయంకరమైన పాపం అది. చాలా భయంకరమైన పాపం. కాబట్టి చాలామంది అనుకుంటున్నారు నపుంసకుల్ని, ఆడంగితనం వాళ్ళని ఒకటి చేయకండి, నపుంసకుల్ని, ట్రాన్స్జెండర్స్ని ఒకటి చేయకండి. ప్యూరెస్ట్ నపుంసకులు ఎవరంటే బై బర్త్ ఉంటారు, వాళ్ళు పుట్టుకు నుంచే ఉంటారు. దే ఆర్ సో స్పెషల్ టు ద గాడ్, చాలా స్పెషల్ ఫీలోస్. మగాల్లో ఉంటారు, ఆడల్లో కూడా ఉంటారు. నేను మగాళ్ళను కూడా నేను చూశాను. ప్యూరెస్ట్ నపుంసకులు వారు
ఫేర్లీ మేల్ ఫెలోస్, కానీ ఆపోజిట్ సెక్స్ మీద కోరికలు ఉండవు వాళ్ళకి, సేమ్ సెక్స్ మీద వాళ్ళ కోరికలు ఉండవు, న్యూట్రల్గా ఉంటారు వాళ్ళు, చాలా కామ్గా ఉంటారు. నాకు ఫ్రెండ్ ఒకరు చూపిస్తే ఫోటో కూడా చూశాను నేను, డాక్టర్ ఫెలో. ఆయన ఎందుకులే చెప్పడం, చాలా న్యాచురల్గా ఉంటారు. వారి యొక్క మర్మంగాలో ఒక స్టేజ్ తర్వాత పెరగవు. ఇది కూడా అందులో ఒక రీజన్. కొంతమంది టెస్టికల్స్ లేకుండా పుడతారు, సైజ్ లేకుండా ఉంటుంది. దే కాంట్ ఈవెన్ ప్రొడ్యూస్ ద స్పర్మ్. వాట్ ఇట్ మీన్స్ ఇన్ తెలుగు? వీర్యాన్ని కలుగు చేసే సామర్థ్యం కూడా వాళ్ళలో ఉండదు. బై బర్త్ ఉంటారమ్మా, కానీ ఎవరిని నమ్మరో. అంగీకరించడం కష్టమని బైబిల్ చెప్తుంది కదా, చెప్పిందా? అంగీకరించలేరని చెప్తుందా? చూడండి, ఇగో 19:12 ఆఖరి భాగం. అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో అంగీకరించే వాళ్ళు చాలా తక్కువ మంది. అలా ఉంటారు, మీరు నమ్మండి. ఎవరికి తెలియనటువంటి విషయాలు నాకు తెలుసు అని అనట్లేదు, కానీ లిటరల్గా నేను ఆ విషయం తెలిసిన తర్వాత ఈ జైన్ ఫ్యామిలీలో జరిగిన విషయం అలాంటివి చాలా జరిగినాయి, నాకు చాలా తెలుసు. మాకు తెలిసిన డాక్టర్స్ కూడా ఇలాంటివి చెప్తూ ఉంటారు. వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తూ ఉంటాం, అలాంటివి చేయకండి, తప్పులే చేయకండి అని చెప్పని. అది చెప్పిన తర్వాత అయ్యి బాబోయ్, రేరెస్ట్ కాదు, చాలామంది ఇలా పుడతా ఉంటారని నాకు బాగా అప్పుడు బలమైన అభిప్రాయం నాకు అప్పుడు కలిగింది. ఎందువల్ల అలా పుడతా ఉంటారంటే దేవుని ఉద్దేశం, దేవుడి చిత్తం. కానీ చాలా వరకు వెనకటి వారి యొక్క దోషం, వెనకాటి వారు చేసిన పాపాలు, వెనకాల తరం చేసినటువంటి శాపాలు. అంటే ఇందాక మన ద్వితీయోపదేశకాండ ప్రకారంగా ఒకవేళ చూస్తే శాపాలను బట్టి కూడా అనిపిస్తారు. ఎందుకంటే ఉండొచ్చు, శాపాలు ఉన్నాయి, జాగ్రత్తగా మనం బ్రతకాలి. ఎంతమందికి అర్థమైంది? ఆడంగితనం కలిగిన వారు వేరు, హిజ్రాలు వేరు, నపుంసకులు వేరు. దానియేలు కూడా నపుంసకుడు అని అంటూ ఉంటారు కొంతమంది. ఎందుకంటే రాజ సంస్థానంలోకి వెళ్ళిన తర్వాత ఆయనకు కూడా ఆ మర్మానంగం తీయబడింది, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కూడా అలా చేయబడింది అని అంటూ ఉంటారు. కొంతమంది భక్తుల గురించి కూడా ఆ విధమైన ఆలోచన ఉంది, కానీ అది అనవసరం విషయం కనుక నేను మాట్లాడట్లేదు. ఉంటారు, అలాంటి వాళ్ళు పుడతారు. ఇంత తేడా ఉంది. అందులో ఎవరు జెన్యూన్ అంటే ప్యూరెస్ట్ బై బర్త్ నపుంసకులే. ఎవరు జెన్యూన్ కాదంటే ఇజ్రాయెల్ జెన్యూన్ కాదు, ట్రాన్స్ జెన్యూన్ కాదు, ఆడంగితనం గలవారు కూడా జెన్యూన్ కాదు. వాళ్ళు ముగ్గురు కూడా ప్రకృతికి వ్యతిరేకమైన స్వభావాలు కలిగిన వాళ్ళు. అది సాతాన్ నుంచి వస్తూ ఉంటుంది. హోమోసెక్షువల్ డిజైర్స్ ఇవన్నీ కూడా సాతానుగడ పెడతా ఉంటాడు. వాటిని మనం అధిగమించాలంటే వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఉపవాసాలు ఉండాలి. యవనస్తులకు చెప్తున్నాను, ఇప్పుడిప్పుడే కాలేజెస్లోకి వెళ్ళిన యవనస్తులకి, ఇలాంటి వారు ఎవరైనా ఉంటే వారు కొంచెం దూరంగా ఉంటూనే మంచి మాటలు చెప్పి మార్చే ప్రయత్నం చేయండి. కానీ నిజంగా వాళ్ళు చాలా ప్యూరెస్ట్ సోల్స్, వాళ్ళు మంచి, చాలా నిమ్మలమైన, నెమ్మదైన, చాలా స్వార్థం లేని స్వభావాలు ఉంటాయి వాళ్ళు. చాలా మంచి వాళ్ళు ఉంటారు నిజానికి, వాస్తవం. వాళ్ళు నేను చూశాను. నేను ట్రాన్సైగా మారిపోయిన వాళ్ళలో కూడా చాలా మంచి వాళ్ళని చూశాను నేను. అనాథ పిల్లల్ని దత్తత తీసుకుంటారు హిజ్రాలు, తెలుసా? అడుక్కునే వాళ్ళకి చీరలో డబ్బులు, బట్టలు పెడతారు, తెలుసా మీకు? అలాగా ఒక హిజ్రా 10 మంది అనాథ పిల్లల్ని పెంచి పోషిస్తుంది. అంత అద్భుతమైనటువంటి స్వభావం, కానీ రక్షణ లేదు ఆవిడికి. రక్షణ ఉండాలి, వాక్యానుసారంగా జీవించాలి, అప్పుడు వారికి ప్రత్యేకమైన స్థానాలు ఇస్తాడు. సత్యాన్ని తెలుసుకుంటా వారు ఎంత తప్పు చేసినా క్షమిస్తాడు. చిన్న మీకు ఒక సలహా ఇస్తాను. ఆడపిల్లలను కన్నటువంటి తల్లులకి, తండ్రులకి, మగబిడ్డలను కన్నటువంటి తల్లులకి, తండ్రులకి. ఎందుకంటే చాలామందికి తెలియట్లేదు, వీరు సంసార జీవితానికి, పెళ్ళికి పనిచేస్తారా లేదా అని తెలియకుండా కొంతమంది పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. అది ఎలా తెలుసుకోవాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకుంటేనే కానీ తెలియదు. అది కూడా 12-13 ఒక టీనేజ్కి వచ్చే వరకు కూడా ఆ రిపోర్ట్స్లో అది సరిగ్గా రాదు. మీరు ఎలా తెలుసుకోవచ్చు అంటే వాళ్ళకి
మంత్లీ మెన్సస్ రాదు. రావట్లేదు ఎట్టి పరిస్థితుల్లో అనే పరిస్థితులు ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటే దొరికేస్తారు వాళ్ళు. అది చేయించుకున్నప్పుడు ఫిమేల్ డాక్టర్స్ ఫిజికల్గా టెస్ట్ చేస్తారు. బై టచ్ మాత్రమే తెలుస్తుంది, పట్టుకోకుండా టచ్ చేయకుండా తెలియదు. ఏ ఎక్విప్మెంట్ కూడా దాన్ని బయటికి లాగలేదు. మీ పిల్లలు ఎవరైనా ఆ టైంకి వచ్చి ఆ ఏజ్కి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మెన్సస్ అది అవ్వట్లేదు అనుకోండి, డాక్టర్ గారిని చూపించండి. ఎందుకు అవ్వట్లేదు ఒకసారి పరీక్షించండి. అప్పుడు ఏమైనా తేడా ఉందంటే మీరు ఇంకేం చేసేది ఏమీ లేదు, ఇంక ఉండిపోవాలి. లేదమ్మా కొన్ని హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల అలా జరుగుతుందంటే ఫైన్, మందులతో అది క్యూర్ అవుతుంది. కానీ టీనేజ్లోనే చూపించండి. టీనేజ్లోనే వాళ్ళకి మ్యాక్సిమం బ్లీడ్ అవ్వదు. ఇంకా ప్యూరెస్ట్ ఫామ్కి వెళ్ళిపోతే వాళ్ళకి అసలు గర్భసంచి ఉండదు. నేను చెప్పేది రైటా రాంగా? నువ్వు డాక్టరే కదా. గర్భసంచి ఉండదు వాళ్ళకి. అది ఏ వయసు తర్వాత తెలుస్తుందండి అంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చే వరకు తెలియదు. మీకు పుట్టిన ఆడపిల్లల్లో కూడా అలా పుట్టాలని నా ఉద్దేశం కాదు. మీ కూతుళ్ళు అవ్వచ్చు, మీ మనవరాళ్ళు అవ్వచ్చు, తర్వాత జనరేషన్ అవ్వచ్చు, పుట్టొచ్చు అలాగా. మెయిన్లీ మేనరకాలు చేసుకోకండి. చాలా కాంప్లికేషన్లు ఉంటాయి. అంటే నీ తరంలో ఉండకపోవచ్చు, నీ తర్వాత పిల్లల్లో తర్వాత తరాల్లో ఉంటాయి. సేమ్ బ్లడ్ మ్యారేజెస్ కూడా కొన్ని ఇబ్బందులు కలిగిస్తాయని నేను చదివాను. నాకు ఉన్నటువంటి ఆ నాలెడ్జ్లో చెప్తున్నాను. సేమ్ బ్లడ్, మేనరకాలు, వెనకాల దోషాలు, వీటన్నిటి కారణం బట్టి ఇలా పుట్టే అవకాశం ఉంటుంది. కానీ గర్భసంచి ఉండి బ్లీడింగ్ అవుతూ ఇవన్నీ నార్మల్గా ఉన్నాయంటే నీకేదో వేరే ప్రాబ్లం ఉంటుంది తప్ప యు ఆర్ నాట్ ఏ బై బర్త్ నపుంసకుడివి. మగాళ్ళలో ఎలా తెలుసుకోవచ్చండి అంటే గ్రోత్ ఉండదు వాళ్ళకి. వారి పీనిస్ గ్రోత్ ఉండదు, పెరగదు, ఎరెక్ట్ అవ్వదు. ఇలా మాట్లాడచ్చు అంటే మాట్లాడకపోతే మీకు ఎలా తెలుస్తుందమ్మా? రేపు రోజున మీరు మోసపోయి ఇంకొకరు మోసం చేసే పరిస్థితులు తీసుకుని వస్తారు. గ్రోత్ ఉండదు, పీనిస్ గ్రోత్ ఉండదు. కొంతమందికి టెస్టికల్స్ ఉండవు, కొంతమందికి ఎరెక్షన్ ఉండదు, కొంతమంది డైరెక్ట్గానే నాకు పెళ్ళొద్దు, నాకు ఇష్టం లేదని పదే చెప్తూ ఉంటారు. వాళ్ళు బాగా కానీ ఇబ్బంది పడితే సూసైడ్ చేసుకుని చచ్చిపోతుంటారు. మగాళ్ళ ఆడల్లో కూడా వాళ్ళకి ఆలోచన ఇష్టం ఉండదు. అసలు ఆ సంసారం చేయడం అనేదే వాళ్ళకి ఇష్టం ఉండదు. పెళ్ళని వ్యవస్థ అంటేనే వాళ్ళకి ఇష్టం ఉండదు. సెక్షువల్గా కలాలి అంటేనే వాళ్ళకి శరీరాలకి కంపరం కలుగుతూ ఉంటుంది. అయ్యి బాబోయ్ డిస్గస్టింగ్ అన్నట్టు ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, అసలు ఇబ్బంది పెట్టకండి. వాళ్ళు సూసైడ్ చేసి చనిపోతారు. వాళ్ళు నేను చాలామందిని చూశాను. ఇవన్నీ లక్షణాలు. ఎంతో సబ్జెక్టు నేర్చుకుని దేవుని పాదాల దగ్గర తెలుసుకున్న విషయాన్ని చెప్తున్నాను. ఇంకా చాలా చెప్పొచ్చు, కానీ ఇవి కొంత ఇబ్బందిగా ఉంటాయి. మీకు అలాంటి ఇబ్బందులు ఏమన్నా డైరెక్ట్గా ఫేస్ చేస్తే నన్ను కలండి, నేను మీకు క్లియర్ చేస్తాను అలాంటి డౌట్స్ అని. పబ్లిక్లో కొన్ని టర్మ్స్కి క్రాస్ చేసి వెళ్ళడం మంచిది కాదు. అంటే యూట్యూబ్ నుంచి కాదు, డాక్టర్స్ నుంచి కూడా నాకు అది మంచిది కాదు, వాళ్ళ కమ్యూనిటీ నుంచి కూడా నాకు మంచిది కాదు. కాబట్టి నేను వాటి మీద మాట్లాడకూడదు. ఎందుకంటే నేను డాక్టర్ కాదు కాబట్టి. డాక్టర్ కానివాడు డాక్టర్ ఇచ్చే సలహాలు ఇవ్వకూడదు. పెద్ద కేసు తెలుసా? డాక్టర్ కానివాడు ఎవడికో మందులు రాసి ఇవ్వకూడదు. పెద్ద కేసు తెలుసా? చాలా పెద్ద క్రైమ్ అది. అంటే నేను అలాగే ఏం చెయ్యట్లేదు, కానీ ఎందుకు నాకు అనవసరం అంత డీప్గా వెళ్ళాలనుకోవట్లేదు. ఈ క్వాలిఫికేషన్స్ మగాళ్ళలో ఉన్న ఆడాల్లో ఉన్న మొట్టమొదటిగా ప్రార్థన చేసి డాక్టర్ గారికి చూపిస్తే రెక్టిఫై అయితే రెక్టిఫై అవుద్ది. రెక్టిఫై అవ్వకపోతే దేవుడి పాదాలు పట్టుకుని జీవితాంతం బతికండి. సూపర్ స్థానాలు ఇస్తాడు దేవుడు, మార్వల్ స్థానాలు ఇస్తాడు దేవుడు. అద్భుతమైన స్టేజెస్, అద్భుతమైనటువంటి స్థితిలో దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. కానీ ఆడంగితనం అనేది మాత్రం మంచిది కాదు. పురుషుడయుండి ఆడవారి బట్టలు వేసుకోకూడదు, ఆడదయ్యుండి పురుషుని బట్టలు వేసుకోకూడదు. ఎందుకు వేసుకోవాల్సి వస్తుందంటే వారికి ఆ ఫీలింగ్స్ పెడతాడు సాతానుగాడు. ఈ మధ్యన చూస్తే ఆడవాళ్ళు చెవిలీలు అయి పెట్టుకోవడం ఎంత ఆడవాళ్ళు చేసేవాళ్ళు. కానీ నేను కూడా పెట్టుకున్నాను లే ఒకప్పుడు, అలాగని వేరే కాదు. కానీ చెవులీలు మగాలు పెట్టుకుంటున్నారు. అది ఎవరు చేసేది? వాస్తవానికి మనం చూస్తే
ప్యాంట్లు షర్ట్లు ఎవరు వేసుకునేవాళ్ళు? మగాళ్ళు. ఇప్పుడు ఎవరు వేసుకుంటున్నారు? అందుకే గే కల్చర్ ఎక్కువైపోతుంది. ఇది మీకు అర్థం కావట్లేదు. కొన్ని దుస్తులు శరీరానికి మరింత టైట్ అవ్వడం వల్ల కూడా కొన్ని హార్మోనల్ చేంజెస్ అవుతాయంటే మీరు నమ్ముతారా? చాలా లూజ్ ఉండాలి. మరీ లూజ్ అని కాదు, కానీ అది కూడా కొన్ని రిపోర్ట్స్లో నేను చదివింది అంతే. అస్సలు మగాడిగా పుడితే మగాడిగానే బతుకు, మగాడిగానే చచ్చిపో. ఆడదానిగా పుడితే ఆడదానిగానే బతుకు, ఆడదానిగానే చచ్చిపో. అంతేగాని మగాడిగా పుట్టి నాకు ఆడవాళ్ళు వంటి ఫీలింగ్లు వస్తున్నాయి, ఆడల్లా బతకాలనుకుంటున్నాను, నాకు చీర కట్టు మమ్మీ, నాకు ఫంక్షన్ చేయి మమ్మీ, నాకు బొట్టెట్ అంటే చెంప మీద ఒకటి ఫాట్ లాగి డాక్టర్ చూపించి కౌన్సిలింగ్ ఇప్పించాను. ఆ స్టార్టింగ్లో మీరు కానీ ఆ వ్యక్తిని నియంత్రించగలిగితే సూపరు, లేకపోతే మాత్రం కట్టింగ్ల వరకు వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ కట్టింగ్లు అయిపోయిన తర్వాత మళ్ళీ మరి సర్జరీ చేసి కుట్లు వేసి ఇది కాదు, అది ఏమీ ఇంక మళ్ళీ ఇంక పని చేయరు. ఇంకల్లా పని చేస్తారన్నా కట్ అయిపోయిన తర్వాత జాగ్రత్తగా ఉండండి. కాబట్టి అది సాతానికి సంబంధించిన బిహేవియర్, సాతాను గడిపెట్టేటువంటి ఆలోచన విధానం. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు అంగీకరించడు. హేయం అన్నాడు ఆయన. అన్నాడా? చాలా చిరాకంట అలాంటి వాళ్ళు అంటే. ఇలాగ కటింగ్లు చేసుకునే వాళ్ళు, ఆపరేషన్లు చేసి మార్పులు చాలా చిరాకు దేవుడికి. ఓకేనా? అందరికీ అర్థమైంది కదా? ఆడంగితనము గల వారు కూడా దేవుని రాజ్యాన్ని వారసులు కాలేరు. ఈవినింగ్ సెషన్లో మరొక అద్భుతమైన విషయంతో మీ అందరి మధ్యకి వస్తాను. ఈలోపు కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీకు